హలో తమ్మి నీళ్ళు వారినాయి కదా ఏ పారినాయి అన్న మొత్తం సరే దగ్గర కూర్చున్నా అవురా తమ్మి వీళ్ళతో మనకు గోసన ఉన్నాయి కదరా నా పిల్ల వినవా చెప్పినట్టు నీ పిల్ల వినవా ఏ నా పిల్లలతో అయితే పెద్ద గూడు చచ్చిపడ్డాను చెప్పు నేను లేదు మనం ఏమో చిన్నప్పటి సంది కట్టబడుకుంటా వెరినాం అబ్బాయిలు కూడా లేకపోయే వీళ్ళు మనల్ని విడగొట్టట్టే ఉన్నారా ఏమో అన్న కలిసి ఉండేటట్టు అయితే కనిపిస్తుంది ఆ ఉన్న ఒక ఇల్లు 2 రోజులకు వీళ్ళు ఇటు కొట్లాడతారు అటు కొట్లాడబట్టే ఇంటికి వరకే లొల్లి స్టార్ట్ చేస్తారా అవి ఇంటి కోసం అంటే భయం అవుతుంది కదా ఈ పొలం కాడు ఉంటేనే కొద్దిసేపు అన్న సరే పోదాంపా కరెంట్ పని చేసుకోదాంపా ఇక బియ్యం చూడు ఇప్పటిదాకా బోర్లు దోమే వచ్చిన కదా అక్క నువ్వు చూసానికి ఏమైతుంది ఏంది నువ్వు చూస్తే ఏమైతుంది అంటాను ఇవాళ నేను నుట్టుకున్నానా ఈ బట్టలన్నీ ఎవరు పిండేసి ఇట్లా కూరగాయలన్నీ ఎవరు కోసిరు పోతే ఏమైతుంది నేను ఇక చూడవలే చేయలేదా ఏమన్నా అంత పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావేంది అంత కాదు నేను గన్ని పనులు చేసిన ఇప్పుడు నువ్వు బియ్యం కడిగి బియ్యం పెట్టడానికే ఆస్టెక్క రాబడుతుంది పెట్టిన ఏమైతుంది ఇప్పుడు వంట అయిపోయి ఇంకేంది నేను బయట పనులన్నీ ఎట్లా చేస్తున్నా కదా నాకు ఇంకేం పని లేదా నేను కాలుగా కాలేసుకొని కూర్చొని చూస్తా అంటే నేను పోయి వంట అయ్యా కాలేగా కాలు ఎప్పుడు వేసుకొని కూర్చున్నా ఎప్పుడు వచ్చి ఇట్లా కూర్చున్నా కదా ఇవి చూడు కూర్చున్నా ఎట్లా కూర్చొని చూస్తానికి ఏమైతుంది గిన్నెల్లో చేతులు 10 ఆరలేదు ఏంది చేతుల 10 ఆరలేదంటాను మనం నేర్పట్టవా అందరూ ఉండదు ఒక్క కొంపలు నేనే ఇది ఉన్నది ఏదో లంకంత ఉన్నట్టు చేయబడుతుంది అది బొమ్మరిల్లు ఉండే దీనిలో నువ్వు ఏం చేయాలి వరకే తెల్లారబట్టే మా చేత తీయలేవక్క ఊక చెవులకు ఇల్లు పెట్టుకున్నట్టు ఏం కొడతాను నీకు బాగానే అవుతుంది కదనే ఏమో చిన్న మనసులో పట్టకుంటా ఏమో చిన్న లేదు పెద్ద లేదు ఇంత తల వరకే లేస్తుంది పెద్దదన్నయ్య ఉండవు మంచి మాట చెప్తే ఇలువే లేకుండా అయిపోయింది ఓ అత్తన మామ ఉండే పెద్దలని చేస్తే మంచుకుంటూ కావచ్చు దీనికి అంతకంటే ఎక్కువనే ఏవడుతుంది నువ్వు ఏలే ఏమో గులుగుతావు ఎవరు గులుగుతుర్రు ఇడా బా ఈ పొట్టిదాంతో ఎప్పుడు ఉంది ఎప్పుడు గుడికొక్క గుళ్ళినట్టు గులుగుతుంది ఇంట్లో ఈ నల్లబొక్కపోడు ఎప్పుడు వస్తాడో ఏమో ఈడు వచ్చినా మంచుకోండు ఈ లొల్లిగాక రారు ఇల్లు ఈనరు ఎప్పుడు అన్నతో పట్టుకొనే తిరుగుతాడు అన్న చెప్పిందే చేస్తాడు నేనైతే రాని సంగతి చెప్తాగని ఇంట్లో ఉన్నది బావా ఏదో మా అన్న కూడా గట్లే కూర్చొని ఉంటాను తీసుకుంటే కదా కొంచెం అన్ని విత్తలు అబ్బో ఇక అందరు ఇస్తారు విలువ కానీ ఇక నేనే ఇస్తలేను పొద్దున్న నుంచి అన్నం కూర అన్న అద్ద ఇంటికాడు ఉండి ఏం చేస్తాను ఏం చేస్తారు ఇక పనులు ఏం పని చేస్తలేవు ఇక పొద్దున్న దాకా పొద్దుగాల పోయి బావి కాడ పని అంతా వేసుకొని ఇంతసేపు అత్తకి వచ్చేవారికి అన్నం కూర అన్న అద్ద మీరు చేసి బాగానే వాళ్ళు కొట్టారు కానీ మేము కూర్చొని ఉన్నాం మేము చేసేది పని కాదు కానీ మీరు చేసేదే పనిగా గంతగానం ఎందుకు కొడతాను మా అన్న వాళ్ళు ఉంటాక ఓ ఎవ్వరు ఒర్రింది వినబడతలేదు నేను ఒర్రింది వినబడుతుంది మంచి గొర్రెలు పేరు చేస్తారు నన్ను ఎప్పటికి ఇట్లా చేస్తాం మా వదిన సాయంలో పెట్టింది తాగత్తా వదినా ఓ పెట్టింది తాగుపోయిగా కొన్ని ఇగో పట్టు తిన్నావా ఎట్లా కులుకుతాందో పిజ్జా గదంతో నీకేందే పెద్దదానివి ఏంటి పెద్దదాన్ని దానికుందా విలువ గింతనన్నా ఏమన్నా పని చెప్తా చాలు మీదకే లేస్తుంది అయితే సాయ కొంచెం వదినా ఏంది ఇక చాయ్ పెట్టిన గీతతో పట్టుకురా తాగుతా బాధెత్తన్నా ఈ ఇంట్లో అన్ని నేనే చేయాలి ఇవి చేస్తంట వలిగిపోతుందట అన్ని చేసినట్టు అన్ని నేనే చేయాలంట అంది ఇంక ఈయన పోయి ఆమెనే సాయ అడుగుతాడు చూసినావా మీ వదిన ఒక సాయ అడుగుతాను ఎన్ని గులుగుతాందో ఎంత ఆడిపోసుకుంటాందో ఓ ఎప్పుడు మా వదినే మా అన్న అనుకుంటే ఆళ్ళ చుట్టే తిరుగుతావు కదా ఓ ఇంకా అంటే మర్యాద లేదా అని అది అని మాట్లాడతావు కదా ఈ అన్న పెద్దోడు కాదు మాకు అబ్బాయి ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఏదో అన్న వదిలేనా మొత్తం మొత్తం వాళ్ళు చూసుకుంటారా ఏదంటే అది పడతారా నువ్వు గింతలే నువ్వేమంటే నాకు బతికి ఇంట్లోంది నీ బతికేమే తాడి చెట్లా తర్వాత నిల్చొని ఉన్నావు ఇంకా ఏందే ఊకేమో చేతులు కాళ్ళు కడుగుతావు
బియ్యం చేసిన కదా అక్క, అంత దుమ్మ అంటుంది అందుకే కడుక్కుంటాను. ఇంకా బియ్యం చేస్తే వాళ్ళని చేతులు కాళ్ళు కడుగుతారా? అంతే, నీటిగా ఉండడు కూడా తప్పేనా అక్క? నీళ్ళు ఏమైనా పుక్కని కత్తానే 4 రోజులకు ఒకసారి నల్ల వస్తాను, నీళ్ళే పోయినలో. నీకు అంతగానం కడుక్కోబుద్ది అయితే ఇల్లు కట్టుకొని బోర్ వేసుకొని కడుక్కో పొద్దున్న దాకా. ఏందక్క చేతులు కడుక్కునేందుకు గిదానికే ఇల్లు కట్టుకో, బోర్ వేసుకో, నీకు నచ్చినట్టు కడుక్కో అని మాట్లాడుతున్నావు ఏంటి? అంటే నీదనే ఇల్లు, నాకు లేదా ఇల్లు హక్కు? నేనెందుకు పోయి కట్టుకుంటా, నువ్వు కట్టుకోపోయింది. ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో వంట చేసుకొని గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు. ఎప్పుడు నావిందే కన్నా నీకు? ఏంది రోజు రోజుకు నీకు నోరు బాగా లేస్తుంది. మంచి చెప్తాను మీద మీదకి లేస్తున్నావు. చెప్పొద్దేంది? ఇంటికే పెద్దదాన్ని, నా మాట వినాల నువ్వు. ఊకే పెద్దాన్ని అంటున్నావు. పెద్దాన్ని అయితే ఏం చెప్తారు చేస్తారా అక్క? ఏదైనా గిది కాకపోతే గదికి మంచి సెడి చెప్పాలి. చిన్నానికి పెద్దాన్ని కూకు లొల్లి పెట్టుకోడు పెద్దదానివా? ఇవేనా ముచ్చట్లు చెప్పండి పెద్దోళ్ళు చిన్నోళ్ళకు? ఏమైంది? ఏం లొల్లారా? ఏం లొల్లా? నీళ్లు వారవేకని చెప్తా అంటే నా మీదకి వెళ్ళేస్తుంది. నువ్వేమన్నా కావాలందా? ఇక నువ్వు నానారం ముప్పి ఏమన్నా అంటే వయంది ఏమన్నా కొత్తదన్నా నాకు తాడు మా అత్తన్న రాకపోతే తత్తనా నీళ్ళని నా మీద అగ్గిదలుగా పెట్టుకొని పోతానా? అన్ని నా గడ్డాన మోపాయినాయి. ఏమైంది? ఎప్పటికి ఏంది లొల్లు అసలు? ఏం లొల్లా? అన్న ఇన్నవా? ఏమన్నది? ఏమన్నా నీళ్లు నువ్వు కట్టుకపో, నీటిగా పెట్టుకపో, బోర్ వేసుకపో అంటే ఏమన్నట్టు? ఆమె సంతిలే ఇదేమన్నా? నీకు లేదా హక్కు? మనకు రాదా హక్కు? ఉన్నది కానీ ఎందుకు అట్టి కొడుతాను? ఏమంటే వరుడు అంటున్నావేంటి? వరుడు పెరిగిస్తాను, నీకు ఎట్లా కనబడుతున్నా నేను? మంచిగానే కనబడుతున్నావు కానీ నీ పని నువ్వు చేసుకో. సరే అట్లనా పోతుంది. వదినా ఏంది సంపతి? ఆకలి అవుతుంది, అన్నం ఉంటే పెట్టా. ఏంది ఆకలి అవుతుందా? నీ పెళ్ళం పొద్దుండి గింత పని ముట్టలేదు, గిట్టున్న పుల్ల గట్టు పెట్టలేదు. చేసి నాకు యాస్టేస్తుంది. ఆ ఊడ్చి చల్లి బోల్లోమి అన్ని చేసే వరకు ఇవ్వాలి. ఇవరకు నేను అన్నం కూర ఎప్పుడైనా పోతే ఎందుకు ఆమె ఏం చెప్తలేదా? ఏం చెప్పాలి చెప్పు? నీకు ఏమన్నా చెప్పుదామంటదేమో నీకు. నాకు పుల్ల పెట్టింది నా మొగనికి నాకు అని చెప్పి మందిలో నన్ను 10 నెలలు చెప్తుంది. పొద్దున్ను నువ్వు చూడు కాడ కూర్చొని కుర్చేసుకొని గట్లేనా కూర్చునేది? ఎవరు చేయాలి చెప్పు? ఇంట్లో ఉన్నది ఇద్దరమేనా ఇవి? ఇద్దరు కలిసి వేసుకోవాలి కానీ చూసినావా గిట్లా రోజు లొల్లి పెట్టుకుంటే మన ఇజ్జతే కదా పోయేది. మీ అబ్బాయి లేనందుకు వాళ్ళ పేరు నిలబెట్టాల మనం. గట్ల ఉంటదా? దానికి చెప్తానేమో అర్థమైతలేదు. మంది చూస్తే ఏమనుకుంటారు? రోజు వీళ్ళ ఇంట్లో లొల్లి అని ఇజ్జత్ మనం పోదా? మనదే కదా పోయేది. అవును అదే నువ్వు అన్నది కూడా నిజమే. నేనేమన్నది ఏమన్నా నేనేం చేయాలి? నువ్వన్నా చెప్పు దానికి అర్థమయ్యేటట్టు. సాత్విక అవునే ఏమైంది? అన్న కూరండి అయిపో కదా, ఏం పని చేస్తలేవు వాట. ఎందుకు చేయాలి నేను? నిన్నేమని చెప్పినావు? సపరేకుండా అన్నావు కదా. నిన్న అన్నది ఇంకా కూడా మనసులో పెట్టుకొని ఉంచుకుంటావా? పెట్టుకోపోతే నేను ఎందుకు చేస్తా పని? నేను చెయ్యా. మరి ఎవరు చేస్తారు? అందరం కలిసి ఉన్నప్పుడు పని చేసుకోవాలి కదా. ఏంది కలిసి ఉండేది? మన వాట మనకు అడుగు. ఏందే మన వాట మనకంటాను? అంటే మమ్మల్ని వీడియో కూడా అందిస్తాను వాళ్ళే. ఇక మీరే కలిసి ఉంటారు, ఇక నేను కాదా? అరే నిన్నెందుకు కాదంటేనే ఇప్పుడు విడిపోయి ఏడుంటుంది చెప్పు. ఏడుండడు ఏముంది? వాళ్ళు ఒక రూల్ ఉంటారు, మనం ఒక రూల్ ఉందాం. ఇట్లా ముక్కు తిప్పుకుంటే ఎన్ని రోజులు ఉంటావు? వాళ్ళని కాదని ఉండొస్తుందా? వాళ్ళు అంటున్నావు. వాళ్ళే కానీ నేను నీ లెక్కలకు రానా? ఇగో నువ్వు చక్కగా పోయి మీ అన్నని మీ వదిన అడుగు. మన వాట మనకి ఇవన్నీ అడుగు. లేదంటవా నేను నా అవ్వగారింటికి నేను చక్కగా వెళ్ళిపోతా. ఇవన్నీ కాదయ్యా నాకు టెన్షన్లు. నేను టెన్షన్ మనిషిని మొత్తం ఇది అయిపోతున్నా. నా తలకే అంత ఖరాబ్ అవుతుంది. అంతే, నువ్వు చక్కగా అడుగు. అరే ఏం అడుగుతావు? ఇంకా నువ్వు ఎప్పుడు మొద్దు మొక్క వేసుకొని ఉంటావా? నీకు ఇంకా అర్థం అయితలేదా? సరే నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోన్నా, మరి చెప్పు. సరే పోగొట్టేందుకు అడుగుతావు? మా అన్నయ్య అడుగు. నువ్వు వాళ్ళని నమ్ముకొని ఉన్నావు, నన్ను దూరం చేసుకుంటావు. చెప్తానా మరి? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఈ ఇల్లు పంచుకోడేంది? మనకు అవ్వయ్య ఎట్లా లేరు. ఉన్నది ఒక ఇల్లు పంచుకుని ఎట్లుంటావురా మనం? నువ్వన్నా చెప్పపోయావు? చెప్పినా అన్ననే కదా చెప్తా మామగారింటికి పోతా అని అంట. ఏం చెప్పినావురా? చెప్పి నాలుగు వచ్చి అడుగుతావా? నీకు కూడా ఉన్నది ఏంది మనసులా పంచుకుందామని?
నాకేం లేదన్న ఆమె. అరే గిట్లుంటే ఎట్టరా నువ్వు చెప్పు. నేనేమన్నా ఏమన్నా అన్నావా నువ్వు? నేను ఎందుకంటే మీకు తెలియదా ఇట్లా కాదు గట్లా చేసుకోవాలని దానికి తెలియదని చెప్తాను చిన్నదని. అది కూడా తప్పేనా? కలిసి ఉండద్దా ఏదో చెల్లి అన్నట్టు చెప్పింది. నాకు కలిసి ఉందామనే ఉండదు అన్న. ఆమె ఏడింటాంది తినేటట్టు చెప్పాలా కానీ ఇట్లా విడిపోదామని వస్తావా అయ్యా నువ్వు? సరే నువ్వేమనుకుంటానో చెప్పురా. ఈ అన్న వింటలేదు. పెద్ద మనుషులను పిలిచి ఏదో ఒకటి మాట్లాడు. అరే నువ్వు ఇట్లా చెప్తున్నావురా, అది నీకు మంచిగా బాగానే చెప్పినట్టున్నది. తను తీసుకురా పోనీ మాట్లాడతా. సరే తీసుకొస్తా. ఏమో మరి అట్లున్నారు వీళ్ళు. కొంచెం అన్న అర్థమైతలేదు. చెప్పుదాం వాళ్ళు ఇంటేనే లేకపోతే లేదు. సాత్విక అన్న మాట్లాడదాం అంటాడు. మాట్లాడదాం. భయం అనుకుంటాను ఏంది? ఏమైంది ఏమంటాను వాటి ఏమంటున్నా? ఏమైంది? ఏం కాలేదు చెప్పిందిగా మీ తమ్ముడు. ఇంకేంది మొత్తం ఇరవై లేకుంటే మాట్లాడుతున్నావు. విలువేముంది? నిన్ను కన్నట్టు ఈయన మీ అబ్బాయి కనలేదా? వచ్చినట్టు నేను ఇంటి కోడలుగా రాలేదా? అత్తేంది గిదేనా విడిపోదాం గివేనా చెప్తే? నువ్వు చెప్పినట్టు నేను ఎన్నడూ విడిపోదాం అని చెప్పలేదు. ఈయనకు అర్థమైందా? విడిపోదాం ఆవిడేముంది? మా వాట మాకు ఇవ్వంటాను. నీకేం కట్టమవుతుంది అమ్మ ఇల్లుంటే? కట్టనేముంది? చీటికి మాటికి లొల్లేనాయే. చిన్న పెద్దది అన్ని భూతాటంలో పెట్టి చూసుకుంటా మాట్లాడుతుంది. ఏం మాట్లాడవేంది? బెల్ల కొట్టే రాయలెక్క నిల్సొని ఉన్నావు. నన్ను కట్టి చేద్దామని చూస్తానవా ఇలా ముందుట? ఏమంటారు నువ్వు మరి అట్లాంటి? నేనేం చెప్పాలా? ఏమైందిరా చెప్పు. పంచుకుందామన్నా. నువ్వు కూడా గట్టినే మాట్లాడతావేంద్రా? తలకాయ పని చేస్తావా నీకు? తలకాయ పని చేసి ఎక్కడ పంచుకుందాం. మళ్ళీ గట్టినే మాట్లాడతావేంద్రా? నువ్వు పంచుకోలేదు ఏం లేదు. పంచుకుందామన్నా. నోరు లేస్తానేదిరా? నోరు లేచిలేదన్నా. నాదే అడుగుతాను. చూసావా తమ్ముడు తమ్ముడు అని ఎంకేసుకొస్తుంది. 2 రోజులు చేసి పెడుతుంది. ఇప్పుడు నా మాట అంటాడు. అర్థమైతుందా? ఇవ్వలేదు ఇప్పటికై నీకు. ఏందిరా బాగా మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా అందరూ చూసుకొని కొడుతున్నావా? బాగా మాట్లాడేందన్నా. నా వాట నాకి. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఏమన్నా ఇవాళ మంచుకొని సపరేట్ అయ్యారు. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు నువ్వు? నా మీదకి కొడతావా? అంటే నువ్వు ఒక్కరే ఉంటున్నా నేను ముట్లే. చూసినావా అవి నీకు చేయెత్తుతాడు. ఏంది ఎత్తపోతే ఏంది? ఏందన్నా? ఏమైంది బిడ్డ? తమ్ముడు గల్లబట్టిండట. ఇన్ని రోజులక సారింది చేసిందంతా వేయిందా? ఇలా పిల్ల మనుషుల్లో మాట్లాడుతున్నా. ఎటు దొరుకుతాడు? ఇక అత్తమ్మా మొత్తం అది చెప్తాను మరదలు. వాడు అట్లా అయింది ఏదో అయింది. పెద్ద మనుషుల పంచాలు పెట్టి మొత్తము క్లియర్ చేసుకోరు. అంతే. నేను కూడా వాడు అంత గల్లబట్టినాక నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఇంత చిన్నప్పటి సంది చేసిందంతా వేయింది. సారిందంతా వేయింది మొత్తము. ఎన్ని రోజులక చేసిందంట? ఈయన 2 రోజులు చేసిండు. అదే 2 రోజులక కట్టపడి చేసిందంతా మొత్తం పోయింది. ఇట్లయితే కలవదిగా. ఏమంటానా అంటే 2 రోజులు చేసిన దానికి ఆయనకు పెట్టిన దానికి జ్యేష్ఠ పాల కింద 2 గుట్టలు ఎక్కువ అడుగు అని అంటారు. అడుగుడే అంతే. నాకు కూడా కదా ఉన్నది నువ్వని కాదు. ఎందుకంటే మనం తెలియాలి. గిట్టేదినే తెలుస్తుంది. అదే అట్లయితే తెలుస్తుంది. ఇన్ని రోజులు మంచిగా ఉండి మంచిగా ప్రేమ కొద్ది ఉంటే మనం తెలియాలి. ఇట్లా అడుగుతా అర్థం కావాలి. మరి పెద్ద మనుషుల పెట్టుడే పంచాయతీ చేసుడే. వీళ్ళు ప్రేమ కొద్ది ఉండాలో ఇదో అంటనో రూపాయి ఎక్కువనో తక్కువనో పోనీ నా తమ్ముడే కదా అని ఇడిచిపెట్టుకున్నా. అదే కొట్టడానికి మీదకి వచ్చిండు కదా. పంచాయతీకి వస్తాడు మామ పంచాయతీకి వస్తాడు. ఇంకా అదే మళ్ళీ పంచాయతీ ఎప్పుడంటే తెలియదు. అదే అదే ఇక నేను మాట్లాడిన ఏమన్నాడు అంటే బాపు ఎప్పుడు అంటారు పెద్ద మనుషులు మనం అనంగానే రారు కదా. నేను పంచాయతీ కాడికి అత్త బిడ్డ అని అన్నాడు. అమ్మని తోలుతాందో. సరే మేము దానం చేసి పెద్ద మనుషుల దగ్గరకు పోయేస్తాం. సరే నువ్వు ఉండు ఇంట్లోనే ఉండు. సరే ఉంటా. నువ్వు అయిపో. ఏమైంది? ఎందుకు వానలో కూర్చున్నావు? ఏం లేదు అట్టేనే కూర్చున్నా. అట్టిగా ఎందుకు కూర్చుండే? మనసులో ఏమైనా పెట్టుకున్నావు ఏంది? ఏం మనసులో ఏం లేదు. మరి ఏం లేదు ఎందుకు కూర్చున్నావు? మొన్న అయిన దాని గురించి ఏంది?
దాని గురించి ఏం లేదు, దాని ఏమన్నా పంచాయతీ పెట్టి మాట్లాడితే అయిపోతుంది. దాంట్లో ఇక్కడ అన్నట్టు కాదు, ఆడ మాట్లాడాలి. మాట్లాడితే పంచాయతీ పెట్టి వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఏదో ముందట పడ్డది ఇక ముందుకు వెళ్ళిన వాళ్ళే కావాలి. వాళ్ళ అవ్వగారు వచ్చిర్రట, మా వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మంట. నువ్వు కూడా రమ్మను, మాట్లాడదాం. వేడికొక అడిగి తెలుసుకుంటే అయిపోతుంది. ఏదో ఒకటి అవుడే కావాలి సార్. నువ్వు మాత్రం ఆడ గట్టిగా మాట్లాడాలి. చెప్తాన్నా అన్నిటికి మా అన్న మా వదిన అనుకుంటావు అనుకుంటూ ఉండకు అన్నిటికి. చెప్తాన్నా జాతర గురించి మాట్లాడతలేరు. అందుకే ఆ విషయం మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చిన మీ దగ్గరికి. జాతర గురించి జాతర గురించి మాట్లాడాలి. ఎట్లా చేస్తే బాగుంటది, స్టార్టింగ్ వేస్తే మంచిగా ఉంటది కదా అని ఆలోచన. చెప్తాం, ఊరంతా ఘనంగా జరగాలి మంచిగా జాతర. దానికోసమే మాట్లాడడానికి ఇంట్లో అదే పంచాయతీ ఉన్నది, మరి పిలిపిస్తారా అని వచ్చినాం. అట్లా ఎదురా కదా, ఇంకా చిన్న పంచాయతీ ఎందుకు ఇంతగానం చేసుకుంటారు మీరు? పద్మ మా యారాలకు నోటికి అత్తే ఎంత అంతే మాట్లాడుతుంది. ఈయన గల్లబట్టింది వాళ్ళ తమ్ముడు. ఇన్ని రోజులు మేము చేసిందంతా వేయింది, వాళ్ళకి విలువ లేకుండా వేయింది. అరే చిన్నప్పుడైతే వీళ్ళు ఎంత మంచిగా అన్నదమ్ములు మంచిగా కలిసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ పంచాయతీ వీళ్ళకు అన్ని చెప్పుడు మాటలు వింటాడు. అది చెప్పిన కొద్ది మొన్న గల్లబట్టిండు. మరి మీరే చెప్పాలి పంచాయతీ అది. అరే గిద్ద దూరం తీసుకునేది ఎవరు పంచాయతీ? మా యారాలు ఎగెత్తాంది, ఆయన మాట్లాడుతాండు. తోడ కొట్టిన వాళ్ళకి ఇదేందిరా పంచాయతీలు? నాకేం లేదా అన్న, ఆడే దగ్గరికి వస్తారా? అన్నదమ్ములు కలిసి ఉండాలి మంచిగా. సరే మరి రేపు వీలైతుందా? మనకు పంచాయతీ లేవా? పంచాయతీ మన గిట్టుకాడ పంచాయతీ ఉండే, వాళ్ళ పిల్లమ్మ వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ రేపు వీలైతుందేమో. మరి ఎప్పుడు వాళ్ళకి మరి ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు రాదు మరి అలాగ మీరు చెప్పి వెళ్ళిపోయి రాదు. ఎల్లుండి అయితే నేను పిలిపిస్తుంది. గాయానికి ఎందుకు ఇంత పంచాయతీ చేసుకుంటారు? వాళ్ళకు ఎవరంట లెక్క ఉంటలేదు, భయం ఉంటలేదు మామయ్య. అదే అలా మొదలు చెప్తాంది అని చెప్తాంది. అడే నేను చెప్తే నా మీద నేను చెప్తే నాకు ఇలువిస్తాను మాట్లాడతాను. అత్త పెత్తానని చెప్తాను అంటుంది. నేను పెద్దదాన్ని కదా, ఒకటికి ఇట్లా కాదు అట్లా అని చెప్తా కూడా దానికి ఇంటలేదు. ఎందుకే నలుగుట్లా పడితే మన ఇజ్జది పోతుంది, మంచిది కాదు ఇట్లా అని చెప్పినా కూడా దానికి కోపం వస్తుంది. మీరే ఎప్పుడు మరి ఎల్లుండి పిలిపిస్తామే. ఎల్లుండి పిలిపి అక్కడికి పిలిపిస్తాపో. ఎల్లుండి పిలిపిస్తాపో, నువ్వేం బాధపడకు. నేను చెప్తాపో వాళ్ళ సంగతి. ఆమెను కూడా రమ్మంట, మీ యారాలను ఇద్దరు పిలిపించి వాళ్ళ సంగతి చెప్తా నేను. సరే బాబు మరి అడుగు. నేనేం మాట్లాడతాపో, నేను చెప్తాపో వాళ్ళ సంగతి. నేను కూడా కొండయమాను కూడా తీసుకొస్తా. చెప్పు, ఇంకెవరు చెప్పు, ఇద్దరు చెప్పు. ఏమైతుంది మా అన్న, నువ్వు కూడా రాయే ఎల్లుండి. మన జాతర వస్తాను కదా, జాతర గురించి ఆలోచన చేస్తాను. సరే ఓకే. మీరు ఈ కాలంలో చిన్న మంచిగా తమ్ముడు చదివిండు, అన్ని కష్టపడ్డాడు పాపం. వట్టిగా సీనియర్ కోసం చూసుకుంటాడు వాడు. బాపు బాపు ఎవరు? నేను సంపతి. వస్తాను. ఎంత సంపతి ఎటో వచ్చినావు? నీ దగ్గరికి వచ్చినావు. ఏం సంగతి? ఏం సార్ నీకు తెలియదు, ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి. అందం మాకు పడతలేదు, వేరు పడదామని చెప్తాను. వాళ్ళు కూడా భాస్కర్ బాబు దగ్గరికి పోయి ఎల్లుండికి ఇట్లా పంచాయతీ పెడదామని మాట్లాడిందట. మీరు అన్నదమ్ములు మంచి కలిసి ఉండేటోళ్ళు కాదా? మీకు లోళ్ళు ఎక్కువ నుంచి అయితేనే కలిసి ఉండడు ఏమైంది? ఊకలోళ్ళేనాయే. ఈయన పనికి ఎంబడి పెట్టుకుపోతాడు, ఇల్లడు సరకం చేపించుకుంటుండు, ఆమె నన్ను ఇంటికాడ చేపించుకుంటుంది. బాగా అదిగా ఉన్నాం మేము. వాళ్ళకు ఏమన్నా ఉన్నట్టు మాట్లాడే వరకు ఏమో లోళ్ళు మా మీద పుట్టిస్తారు. ఈ లోళ్ళు ఎందుకు, ఇట్లా ఉండు ఎందుకు? మాకు మాకేదో ఇస్తాం, మా సొందలో మేము బతకమా? కాదు కానీ పొత్తులు ఉన్నప్పుడు శిరో పని మనిషికో పని చేసుకొని బతకాలి కదా. అన్న నమస్తే. ఇగో సంపద వచ్చిండు. అవునా? ఎల్లమ్మ జాతర గురించి భాస్కర్ అన్న చెప్పిండు, ఆలోచిస్తామని. అన్న ఈసారి జాతర ఘనంగా చేద్దాం. అదే అన్నతో కూడా నేను మాట్లాడతా. సంపద చెప్పు. ఇక చెప్పుడే ఉంది, ఎల్లుండి పంచాయతీ పెట్టుడే. మాది మాకు చేయదు అంతే. ఎవళ్ళకు ఇవాళ మీ బావోళ్ళు అక్కడికి వచ్చినట్టున్నారు భాస్కర్ అన్న కాడికి. ఎల్లమ్మ జాతర కోసం నేను డిస్కషన్ చేసుకుంటా అంటే వచ్చిరే. అబ్బో బాగానే హుషారు చేస్తున్నట్టు వాడ.
ఏం హుషారు చేస్తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హుషారు అంటారే అన్నదమ్ములు ఉండగా మధ్యలో నువ్వు ఎందుకు అంటావు చెప్పు. మధ్యలో ఏంటంటే నా మొగుడు తరపున నేను మాట్లాడినా ఆయన వాళ్ళు పరాయోడా నేను ఎందుకు మాట్లాడా కాదంటలేవు మరిగా. సరే సరే మెల్లగా మాట్లాడు కానీ కొద్ది ఉన్నది నేను చెప్తున్నా అట్లా. అదే ఎల్లుండి పంచాయతీ పెడదాం అంటాను అయితే. సరే ఎల్లుండి పంచాయతీ అయితే వస్తా, మేము భయపడకు మాట్లాడదాం. సరే రైట్. సరే మరి పోయేస్తాం. మరి మన జాతర గురించి అయితే మర్చిపోకు. నువ్వు ఆ పంచాయతీ పట్టుకొని ఎల్లమ్మ జాతర నెగ్లెక్ట్ చేయకు. భాస్కర్ అన్న కనుక మంచిగా చేద్దాం, ఈసారి జాతర బ్రహ్మాండంగా చేద్దాం, అన్నతో మాట్లాడదాం. భాస్కర్ కదే మనం ఇప్పుడు వానికి నేనే అన్ని చూసుకున్నా కదా, బాబు లేనప్పుడు ఎవరు నిన్నే చదివించిన ఇంటర్ దాకా ఆల్ఫోర్స్ కాలేజీలో దాదాపు 10 లక్షలు అయినాయి ఫీజులు. వాళ్ళందరూ కూడా చెప్తారు మీరు పెట్టినామని. అదే ఇప్పుడు పెళ్లి కూడా నేనే ఎత్తిని. ఏమైనా పాపం మన పెద్ద మనిషి రాపాయి ఇంకెట్లనే వాళ్ళ వీళ్ళు అందరు రాలేదు ఇంకా. మరి పంచాయతీ అయితే కావుడే ఏమో అయితే మాట్లాడదాం. మాట్లాడు బాపు కొంచెం మంచి వాళ్ళ వదిలే అన్న ఊరికే కోసం వచ్చుకుంటారట. వాళ్ళ అన్న కొంచెం మంచోడే కానీ వాళ్ళ వదిలే ఏదో అంటారని అంటాడు. అన్న నమస్తే. లేట్ అయిందన్న. ఎంత చెప్పా మీకు చూసి ఇంకో కాడ పని పంచాయతీ చేసుకుంటున్నాడు. రండి రండి కూర్చోండి, మాట్లాడదాం. అదే మొన్న లొల్లైంది మాకు ఇంట్లో, పడతలేదు. పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకుందామని బాబుని కలిసినాం. పెడతానే జగన్నాథ్ పెడతాం. ఎంత పెట్టమంటారు? డిపాజిట్ పెట్టుకుంటారా అన్నదమ్ములు పంచాయతీ మాట్లాడుకొని పెడతాం. వాళ్ళు పెడతా అంటే పెడతాం. డిపాజిట్ దాకా నేను పెడతా. ఇంకో 10,000 మీరే తీసుకోండి. మళ్ళీ బొట్టు పెట్టి చెప్తారా ముచ్చట? మరి అన్న డబ్బులు సంప్రదాయం అయిపోతుంది కదా. వాళ్ళు ఎట్లా అంటారు బాపు? ఆగునమ్మా ఆగురు, మీరు అందరూ ఆగురి. భాస్కర్ అన్న చెప్పే ఏందో ముచ్చటాడు. ఏంది రాసిందిగా ఏంటిది ఇది? ఏమున్నది బాబు, నీకు తెలిసిందే కదా. చిన్నప్పటి సంది వాడిని నేనే చూసుకున్నా. అవ్వాయి లేనప్పటి సంది ఇంటర్ వాళ్ళు చదివించాను ప్రైవేట్ కాలేజీలో. లగ్గం కూడా నేనే ఎత్తిని. నాకేం లేదు, లొల్లైంది ఇంట్లో. మొన్న గల్ల పట్టుకున్నాను. అది ఎగేసుడు నా మరదలు, వాడు గల్ల పట్టుకోడు. ఇంత ఎట్లుండాలి నేను? చిన్న వాడి గొడవలు పెట్టుకొని విడిపోతారా? గట్లా కాదు మామ, అది చిన్నది, దానికి తెలియదు. మరి వెనకటి నుండి అత్త మామ చెప్పినప్పుడు నేను ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు ఎట్లా చేసిరు దానికి తెలియదు. వాళ్ళు చచ్చిపోయినాక దీనికి లాగమే వాళ్ళు ఎట్లున్నారు అన్నది దీనికి తెలుస్తుందా? తెలియదు అని అట్లా కాదు గిట్లా అని చెప్తా అంటే నా మీదకే మరబడుతుంది. నువ్వు నాకు చెప్పడానికి అనబట్ట. ఇక నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? బయట వాళ్ళు వచ్చి చెప్తారా మాకు? లేదు సార్, మా అల్లుడు అమాయకుడు, నా బిడ్డ అమాయకుడు. ఇంత సాధన పేరు లేదు, ఏదైనా ఓడగొట్టలేదు. అంతా ఏం ఓడగొడతారా? నువ్వు పెద్ద మనిషి, పెద్ద మనిషి, నువ్వు కలపాలి చేయాలి, తప్పుడు చెప్పాలి. మీరు ఆగురి ఆగురి. సంపతి చెప్పురా నీ ముచ్చట ఏందో. చెప్పేదేమున్నదే, ఇక కలిసి ఉండడం మాత్రం అయితే లేదు. విడిపోదామని అనుకుంటాను. మా అన్న జ్యేష్ఠపాలు 2 గుంటలు అదని అంటాడు కానీ గుంట కాదు, ఇంచు భూమి కూడా ఇచ్చు లేదు. ఇద్దరం కట్టబడతలేము. సంపతి మీ అన్న అడిగిన దానిలో కొంచెం ఎందుకో నాకు న్యాయం అనిపిస్తుందిరా. మరి చిన్నప్పటికెళ్ళి అడిగి నీకు అన్ని చేసి చదివించి సవరించి పెళ్లి చేస్తే మీ అన్నకి ఏం మిగిలింది? మరి ఏం మిగిలిందంటే మేము ఇయ్యలేదా? కట్నం ఇయ్యలేదా? 10 లక్షలు ఒప్పుకున్నాం, 3 లక్షలు ఇచ్చినాం. ఇంకా ఇస్తాం, ఎల్లు అంతా ఇస్తాం. అయితే అన్నదమ్ములను విడగొడతావా? విడగొట్టుడు అనేది లేదు. ఒక పెద్ద వచ్చిన నువ్వు మామ అంటావు, అన్నదమ్ములను విడగొడతావా? జ్యేష్ఠపాలు ఈ రోజులలో జ్యేష్ఠపాలు అనేది ఉన్నదా? ఎప్పుడు కూడా జ్యేష్ఠపాలు అంటే
కష్టపడ్డాడు అని అడుగుతాడు. అరే ఏదో కొంతమంది న్యాయం చేయాలని పూర్తిగా మరి ఏం చేసిండు? కట్టపడ్డా అంటే అరే అయ్యవ లేకుండా సాధిండు కొడుకు. గట్లుంటదమ్మా. చేయలేదు ఆయన ఎత్తనే వచ్చాడు. సాధన పేరు ఎక్కడ సాధన పేరు ఉంటే అది కూడా ఇస్తారు. దానికి పేరు లేనప్పుడు దీనికైనా పేరు ఉంటదయ్యా. సాధన పేరు లేదా మా అన్న చేసిండు మా అన్న చేసిండే అని చెప్పి వాళ్ళకి ఇంత విలువ ఉంటే చెరుసాగం అవుతావో లేకపోతే అదే రూపాయి దేశాలకు పెడతావు. వాళ్ళకి ఆ మాత్రం విలువ లేకుంటే అన్న విలువ లేదా వదిన అన్న విలువ లేదా ఏమిటి? ఇప్పుడు మాట్లాడతారు వచ్చి మరి అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు ఏ కోడలు ఇది ఉన్నదా అన్నాడు. అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు అమ్మను అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు ఇది ఉన్నదా? దీనికి లగ్గమైందా? మేము చేసి చూసింది ఏరి తెత్తి పోషన్ చూసిందా కాకపోతే కడిగి పోషన్ చూసిందా ఆకర్ల పొన్న పట్టుకవేం చూసిందా? అమ్మ సంపది మే మావ చెప్తా నిలబడతలే నీకు ఈ ఇంట్లో ఖర్చులకు గాల చేతిలో పెట్టిరా. రేపు ఇవన్నీ అంటారు వాళ్ళకే ఇచ్చిన. అరే నీకు కట్టిన పైసలు 1,00,000 2 లక్షలు నీ దగ్గరనే పెట్టుకొని పెట్టినా నేను తీసుకున్నానా అంటే మేము ఇయ్యాంగా కూడా ఇయ్యని పేరు. అరే ఇప్పుడు ఇవ్వలేయాలి అన్నారు ఇచ్చారు నేను తీసుకున్నానా నేను పెట్టినా అని చెప్తానా. చిన్నప్పటి చూసుకున్నా నేను నువ్వు తీసుకోకపోవచ్చు కానీ ఖర్చులు మనకి ఆస్తున్నాను ఇచ్చినా నువ్వు పోరి మంచిగా చూసుకుంటాను ఇచ్చినవా ఏం మాట్లాడతాను. వాళ్ళిద్దరికి నచ్చింది నువ్వే పోయి మాట్లాడి కదా. అరే నీ ముందర నువ్వు మాట్లాడు మనం ఎందుకున్నాం వారి వాళ్ళు పెట్టుకున్నాక పెంచిన సాధిన నీ బుద్ధి నాకు కొడుకుంటా ఎక్కిస్తాను అడిగింది కొట్టట్లేకపోలేదు. మీరేమంటారు చెప్పు. ఈ రోజుల్లో లెక్క నన్ను ఉన్నదా? ఉన్నది చెప్పుకుంటారు లేదు అనామయకమైతే ఇచ్చుకుంటారు. సంపది కొంచెం ఆలోచన బాగా మాట్లాడుతున్నావు. ఊళ్ళో నీకు ఏం జరుగుతుంది ఏం కదా నీకు తెలియదు. వాళ్ళు అన్నదమ్ములు ఎట్లా కలిసినా నీకు ఎవరికా చిన్నప్పటికెళ్ళి మేము కళ్ళలో చూసినాం. బాగా మాకు సంపద ఏదో ఒకటి అన్న కథ 2 గుట్లు అడుగుతాడు మరి ఏం చేద్దాం చెప్పు. గట్లు ఎట్లు ఇస్తారే? అదే ఎందుకు చేద్దరా శనిసాగం పంచుకుంటాం కానీ వాడు కట్టం చేయలేదా నీకు? మన కుటుంబాన్ని విడిచిపెట్టి మన అన్ని రకాల వాటి నీకు చేయలే మొత్తం సేవ చేయలే. ఏం చేసిండు? ఇది వాత ఒప్పుకోవచ్చు. సీనియర్ చెప్తా అట్లా పోరాడు పాపం పని చేసిండు కాదే. మరి పెద్దోడు కష్టపడి చిన్నప్పటికెళ్ళి చదువుకోక చిన్నోని చదివిపించిండు. ఇంటర్మీడియట్ దాకా చదివిపించిండు. రేపు నౌకరు వస్తుంది పెద్దోనికి ఏమన్నా పెడతాడా? 2 గుంటలు ఇస్తే పోతే ఏమున్నది? 2 గుంటలు ఈ రోజుల్లో ఏమన్నా ఇస్తాను అది ఎక్కడ నడుతుందా? జ్యేష్ఠ ఏం చెప్పండి ఏమున్నదని చదువు లేకుండా తల్లిదండ్రులు లేరని చిన్నప్పటికెళ్ళి కష్టపడ్డాడు. అవునే అన్న చేసిండు. అన్న బాధ్యత నిర్వర్తించిండే అడుగుతాడు. వ్యవసాయం భూమి అయితే ఇంత గుంట 2 గుంటలు ఇస్తారు కానీ ఇల్లు అడిగినా కూడా పెద్దోడిని ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయాలనే. చేసిండు చేయలేదు అని అంటలేం. చేసిండు తమ్మునికి చేసిండు దానికి పేరు ఉంటది. కానీ దీనిలో ఆస్తిల భాగం కావాలంటే వాళ్ళకు ఉన్నది 10 గుంటలు తలకెళ్ళి ఏమిస్తాడు? 10 గుంటలు ఏముంటది? వానికి ఏం శాత కాదు. ఆలోచన మనం కూడా ఆలోచన చేయండి. చిన్నప్పటికే చదువు లేదు చదివించిండు పని చేయలేదానే అట్లా. ఇప్పుడు పెళ్లి కాకముందు రేపు నౌకరు వస్తుంది. బిజినెస్ చేస్తే బాగుపడతారు కావచ్చు. నీ రాత నాకే
ఏదో నా తమ్ముడు నాకు అదే చిన్న చదివి సపరేట్ ఆయన కొనుక్కోపోనా కొనుక్కుంటే ఇదా కొనుక్కోలే గ్యారెంటీ ఏమైనా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోయినా అనుకుంటానా నువ్వు ఎవరు పెద్ద మనిషి నువ్వెవరు నాది ఎవరు ఎవరు నాది ఈ ఊరే ఎటు చూస్తాను రోజు ఎడిపోతాను నేను ఎడిపోతాను ఎడిపోతాను నువ్వేం చేస్తావు నేను లంగా దొంగనే కనబడతా లంగానే అంటే లంగానే అంటే నువ్వు ఎందుకో బాగా హుషారవుతాడు వాడేమన్నా ఎప్పుడన్నా నీకు రెండు కుటుంబం ఒప్పుకున్నాడు ఉద్యోగాలు అయితే వ్యవసాయం ఏందో తమ్ముడు ఏందో కుటుంబం బాగా మాట్లాడతాం మరి అన్నప్పుడు ఆ పొలానికి అర్థం పైసలు అయితే సంపాదించుడు అరే మీరు ఊరు వాళ్ళ అయ్యా ఏం సంపాదించారు చూసినా వాళ్ళ చెప్తున్నావా తమ్ముడు నేను కత్తి వేసి కత్తి బిడ్డ విడ బంగారం లేకుండా అమ్ముకుంటుంది చూసిన పెద్ద మనుషులు ఏమంటారు మీ ఊరి పెద్ద మనుషులే నేను నా బిడ్డని మంచిగా చదువుకుంటామని ఇచ్చినందుకు మంచిగా నిలబెట్టినావు 10 మందిలో ఏం చేయమంటా మా మనస్థానమే తమ్ముడు తమ్ముడు అని మొత్తం ఆగం చేసి నా బిడ్డను మొత్తం బంగారం అని అమ్మినవు అట్లా మనం చెప్పేంటవా నాకు అవ్వలేదు అయ్యలేడు ఉన్నది ఎవరు రక్త సంబంధం నా తమ్ముడే నా తమ్ముడు ఎవరున్నారు నాకు ఎవరు లేరు కదా తమ్ముడు నా మరదలు అన్నట్టు నేను వేనా నేను పైసా కోసం చూసుకోలేను నేను మంచితనానికి అయినా చూస్తాడు దేవుడు చూస్తాడు రాదు ఇప్పుడు చెప్తే నమ్మినవా తమ్ముడు పెద్ద మనుషులు మాట్లాడతారు కదా అత్తమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏం మాట్లాడతారు బాబా సంబంధం లేదు ఏది లేదు నేను చెప్తే ఇంటివా వాళ్ళు ఎట ఉంటుంది వాళ్ళు ఎవరైనా చూస్తే మంచిగా లేదని చెప్పినా కూడా నేను తమ్ముడు కాదు ఊర్లో ఊర్లలో చూడనే పడుతుంది నువ్వు ఏడ కొనుక్కుంటువి తిండి తినక కడుపు కట్టుకొని సంపాదించింది మొత్తం ఆయనకే పెడుతుంది ఊళ్ళో చూసే పెద్ద మనుషులు తెల్లారంగా రోజు ముఖం చూసేటోళ్ళు కూడా నేనైనా పట్టి ఇప్పుడు నా బిడ్డ మంచిగా ఉంటుంది నేను సంపాదించింది ఇటే తీసుకొని పెట్టిన ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు బాగోతాం మేము పెట్టిన పెరుగు లేపా నీకు మాట్లాడరు పెద్ద మనుషులు మీరే ఏదో చేయాలి నన్ను కూడా అంటారు ఇంట్లో కూడా అంటారు ఇప్పుడు అంత తమ్ముడు 10 ఎకరాలు కొన్నాడా 20 ఎకరాలు కొన్నాడా 50 తులాల బంగారం ఇచ్చిరా ఎందుకు అంటారు అట్లా అంత పెట్టిరు బాగా పెట్టలేదా 2 బార్లు 3 లక్షల రూపాయలు మరి అవి బాధ్యత చేసిండే దానికి కూడా అడుగుతారు చూడ మా పుల్ల చేసేసి ఎట్లా అయిపోతుందో ఏమున్నదయ్యా ఉన్నది సరిసగం గుడి ఉన్నా జాగు ఉన్నా ఏదైనా సరిసగం అంతే ఇక నాలుగుని బాగా ముంచారు వాళ్ళు ఎవరు అమాయకుడు నాయకుడు చేసి ఎక్కడ కాలం చేసింది నా బిడ్డ కోసం పడుతుంది కొంచెం ఆగురిచారా ఏం ఏం పంచాయతీ కొంచెం ఆగురి ఏంటి ఏంటి మీరు కొట్టాడుతుంది కచ్చరా అరే నీ పిల్లని ఆపారా నీ పెళ్ళాన్ని నువ్వు ఆపుతాను అన్న పిల్లం అంటే పంచాయతీ తర్వాత మాట్లాడుకున్నాం మీరు ఆడలు పక్కకు జరుగురా పక్కకు జరుగు
మళ్ళీ ఏమైంది ఇట్లా కూర్చున్నావు? ఏం కాలే పోద్దానే పంచాయతీ గారికి. పోదా, నిన్న ఏం మాట్లాడలేదు, ఇవాళ ఏదో మాట్లాడు ఓడగొట్టు. నిన్న అంటే సరే అనుకున్నా గానీ మాట్లాడితే ఏమున్నది కదే. ఇక నిన్న లెక్క ఎవర్రా నేను బాగా ఆ 2 గుంటలు ఇస్తానేమో ఇయని, లేదంటే నేను వాళ్ళ మాట కూడా విన్నా, పెద్ద మనుషుల మాట అయినా ఇంకా మాట ఇంక అంతే. అదే నువ్వు ఇట్లా రంది పెట్టుకొని కూర్చోకు, ఏదో రందేం లేదు. తానం చేసి రెడీ అయినా పోదామని రెడీ అయినా గానీ ఆ బాగా ఫోన్ చేసి ఒక అర్ధగంట ఆగి రమ్మన్నాడు, అందుకే కూర్చున్నా. అదే నాకు కూడా ఏం మనసులో పడతలేదు. వాళ్ళ మనసున పట్టకపోవడం ఏమున్నది, మనం చేయలేదండి. సరే నీకు అట్ట ముట్టిగా పోతుందా తీయరాదు. నువ్వు ఇస్తే మనకి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళతోని ఏదో ఒకటి తెలుసుకుంటేనే మంచిది. ఇట్లా నానబెట్టుకుంటే 2 రోజులు ఉంటాం మనం కూడా. సరే చూద్దాం. సరే పోయి నేను తయారైతా, మరి నువ్వు కూడా. నేను తయారైనా తానం చేయలే ఇంకా. ఎంతసేపు తీర్చుతావని పని అప్పటి నుంచి ఓడతలేదు, తీర్చలేదు. అయ్యో నాకైతే బాగాలేదు నోరు. ఏందో బాగా చేయలేబడతాను అంత మొదలైతే పంచాయతీలో మాట్లాడదాం. బాగా రూపాయలు వేస్తాను మాట్లాడి తెలియదు కానీ నీ నల్ల ముఖం. అన్నా చెప్పు, ఏంది తన ఓడగొట్టడానికి ఏంది పంచాయతీ? కాదన్నా ఏదన్నా ఇప్పుడు ఆ 2 గుంటలు ఇచ్చుడు మళ్ళీ మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతారు అంత బాగా సేవ చేసింది కాబట్టి 2 ఒక గుంట ఇప్పు. గుంట ఎక్కడే గుంటిస్తే 4 గుంటల వాడు ఏం చేసుకుంటాడు? ఏమవుతుంది అర్థం నోట్ల నోరు లేదు, మాట్లాడతలేడు మీతో. 2 గుంటలు కాదు, గుంట కాదు, ఇంచు కూడా ఇచ్చు లేదు. పూర్తిగా అన్నం చూడ. పెట్టుకొని తినడు వాళ్ళ ఇదేనా పద్ధతి? మేమైతే కట్టపడతలేనా? ఒక గుంట కింద ఏం కాదు సంపత్తి. ఏ ఇంచు భూమి కూడా ఇచ్చులేదు. భాస్కర్ బాబు చెప్తే గుంట భూమి తీసుకుంటా అనుకున్నా, కానీ నువ్వు గుంట భూమి ఇంచు కూడా ఇయ్య అంటాను కదా. ఇచ్చులేదు. ఏం చేస్తావు? ఏమైందమ్మా? పద్మకు గోళీలు ఇచ్చొచ్చినావు ఏమన్నా కదా? ఇచ్చొచ్చిన బిడ్డ, మరి వేసుకుందో లేదు, మరి అట్లనే వండుకుందో, సాధన అవుతుందో లేదు. దాని జ్వరం వచ్చింది పాపం. నిన్న నాటేసేట లేకపోతే ఉండు. మామ ఎరుకున్నాడు అట్లా ఫోన్ చేసిండా? ఫోన్ చేసి నువ్వు ఒకసారి బిడ్డకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయాలని ఇటు వచ్చి అదే గడగడ పెట్టద్దమ్మా అవి. అగో ఏందన్నట్టు ఈ దొయ్య గాడికేగా ఈ దొయ్యలో కూడా పెట్టినావు. అరే నీకేం తెలియదు, ఆ ఉన్నకాడు దున్నుకోపో. అగో ఏం తెలియదు అంటే ఎట్లా అన్నా? నీ దొయ్యలో నువ్వు పెట్టుకోవాలి, నా దొయ్యలు ఇట్లా పెడతావు? నీ దొయ్య నాదే కాదు, నీది కరెక్ట్ ఉన్నది. అర్థమైందా? నీది కరెక్ట్ ఉన్నది. 5 గుంటలు చేరే 5 గుంటలు కాదు, నీకు చిన్న పర్సన్ చేసిన నేను. ఆ చేసింది కూడా తీయాలి నేను ఎప్పుడు. కానీ నీ పిల్లలు వచ్చినాక నువ్వు నా మాట వినలే. నా మాట వినడం కూడా కాదు, నా మీదకి వెళ్ళేసి గలవలు పట్టడం చేసినావు. నీకు తెలియాలి కదా, నీ తెలియాలంటే అంతే. నేను ఎవడు పెట్టమన్నా? అరే నువ్వు పెద్ద అట్లా మాట్లాడుతున్నావు అన్నను. అట్లా మాట్లాడుతున్నావు అంటే ఆయన పెట్టుకోవాలి. నాన్నకి ఎందుకు అత్తడు? పెళ్లి చేసిండు, కట్టపడ్డాడు. నీ గురించి కట్టపడ్డా, తమ్ముడని కట్టపడ్డాడు. అట్లా కట్టపడ్డా నోరు బాగాలేస్తాను నోరు బాగాలేస్తానేమా? ఇంట్లో ఎందుకు పెడతావు నువ్వు? గయ్యపు ఫస్ట్ గట్ల కాదు, నోరు బాగాలేస్తాను ఏంది కొడతావా? అంటే కొట్టమంటాను కొట్టమంటాను. ఏందిరా ఏందన్నా? అయ్యో
హలో, ఎవరు ఉన్నారు అక్కడ? రాత్రి లేండా హైదరాబాద్ సంపతి నువ్వారా ఇద్దరు? సరే మళ్ళీ మాట్లాడుతా నేను. ఏందిరా ఇద్దరు గిట్లొస్తారు? మళ్ళీ పెట్టుకున్నారా? ఏమున్నా అన్న మొన్న అన్నకు మాకు లొల్లి అవుతుంది ఇంట్లో. మొన్న పొలం కాడ గిట్లనే లొల్లి అయి ఇట్లా అన్నయ్యని కొట్టినా తలకాయ వాళ్ళకి. దాని గురించి వాళ్ళు కేసు పెట్టింది. నేననే కొట్టినావు రా పోయి? ఇక అట్లా అయిపోయిందా? నేను ఉంటే మాట్లాడుకోవాలా? నేను తలకాయ వాళ్ళు కొడతారా కొట్టాను? మీకు అయ్యా వాళ్ళు లేనప్పటి నుంచి వాడు మిమ్మల్ని దాదుకుంటూ వస్తాడు. వానే కొడతాను. కావాలని కొట్టిండా? మాటకు మాట అనుకున్నారు, ఒకరికోలు కొట్టుకునే వరకు తలిగింది ఆ కట్టే. వాడు ఏం రొల్లి పెట్టుకోపో, నువ్వు రామందు. నువ్వు వచ్చినంతే గొడవ జరుగుతుంది. నేనేమనలేదు. వాళ్ళు కొట్టుకోగా పొరపాటున కట్టె దాకింది. ఏంటిది కట్టె దాకిందా? అటుకే దాకుద్దా? నువ్వేపడు వాడిని కొట్టుకున్నట్టున్నావు, వాడు కొట్టాడు. వాడు ముందు నాకు తెలియదా? చిన్నప్పుడు చూస్తావు వాడిని. వాడు ఎసట మా తెలుసు. నువ్వు కొట్టుకున్నట్టున్నావు, వాడు కొట్టాడు. ఇంకా మళ్ళీ అట్లనే దాకింది అని చెప్తాను వచ్చాడు. అవురా అన్ననే వాడు దారా పోయి. అది మళ్ళా మాట్లాడతావు. నీకు చిన్నప్పటి నుంచి అవే లేకపోతే వాడు కష్టం అనుకుంటా అసలు అనుకుంటా నిన్ను వేస్తే ఇప్పుడు వానే కొడతావు పోయి. మళ్ళా ఉంటే మాట్లాడాలి. నాకు చెప్పిపోయారు నా గొడవ అయితే. ఇంకా నువ్వు చేసింది మంచి పని అని నా గురించి చెప్తాను. ఇంకా ఇక అది అనుకోకుండా అయిపోయింది అన్న. అన్న పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండట. పోలీసు వాళ్ళు రమ్మని వెళ్తారు. మొన్న పంచాయతీ కూడా లొల్లిలాని పెద్ద మనుషులు కూడా పిలిచిన ఎవరు వస్తలేదు. ఇక మాకేదున్నా నువ్వే వచ్చి కొంచెం మాట్లాడు. ఇవాళ గుర్తొచ్చినారా నేను నీకు? ఇవాళ గుర్తొచ్చుడే ఉంది. అప్పుడు మా బావోళ్ళే ముందు పెద్ద మనుషుల దగ్గరికేరు. వాళ్ళు వేణుళ్ళే మేం పోతివి. ఇక ఆడ లొల్లులు పంచాయతీలో ఆడ బాగా అయింది. ఇక పెద్ద మనుషులు ఏంటి చెప్పలేదు. ఇక ఆఖరికత్త పొలం కడుకోతే గట్లా అయిపోయింది లొల్లి. పెద్ద మనుషులు అందరూ కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టువనలేదు, మేము చెప్తేనేది ఇక పంచాయతీ ఎందుకని ఇక వాళ్ళు ఎటోళ్ళాట వెళ్ళిపోయారు. ఎటోళ్ళు వెళ్ళిపోయినాక వీని పోయి కొట్టుకున్నావు అంతే కదా? నేనెందుకు కొట్టువంటనే? ఇప్పుడు శేషాన్ని పెట్టాక ఇప్పుడు రా వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు చేసిన మంచి ఘనకార్యమని నేను వచ్చి శేషాన్ని మాట్లాడాలి మీకు. నువ్వే రావాలన్న మాకు మళ్ళా రావాలంటే అంటే ఫస్ట్ మాట్లాడుకోవాలరా కూర్చొని. ఫస్ట్ మాట్లాడదామంటే వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి పోయి అంత చక్కటి పని చేసామని ఇంకా రాచ్చినవా? నీ చేసిన పని అడగత్తే నా ఇచ్చదే పోతుంది. పోయిపోయి మేనని కొడతారు ఎవరన్నా? నువ్వే మాకు దిక్కు ఎవరు లేరు. లేనుండే ఈ బుద్ధి ఎటు అప్పుడు లొల్లి పెట్టుకున్నప్పుడు ఉండాలి. అన్నదమ్ములు ఎవరైనా విడిపోతారా? ఏదో అయింది అయిపోయింది. ఇక మా బావ కూడా మీరు చెప్తానే వింటారా? పోలీసు వాళ్ళు అయినా బావ అయినా మీరే కొద్దిగా రాని మాకు. ఇక ఊళ్ళో అందరూ నిన్ను చూసి నేర్చుకున్నట్టు చెప్తాను కదా. ఊళ్ళే ఏమైనా గొడవలు ఉన్నాయి? ఊళ్ళు ఇప్పటి వరకు ఏమన్నా ఇద్దరు అన్నా ఎట్లుండాలి? మీకు అయ్యవా లేరు అవురా? నీకంటే రారా అలాంటే పొలం వచ్చింది. నీ బుద్ధి ఎడిపోయింది. అనుకోకుండా అయిపోయినా అలా అనుకోకుండా ఏందంటావు? సరే పారి అత్త పారి విశేషాలు చేసుడు మళ్ళా ఖర్చుడు. అరే వాడు మీరు అన్నదమ్ములేం కదరా, తలకాయలో కొడుతుంది. రక్తంతో నచ్చి కేసు పెట్టాడు. వాడు సర్కస్ అంకలు ఉన్నాడు. నువ్వు జైలు పోక తప్పదురా.
అయ్యో కట్టెట్లా అంటారు సారు? చిన్న దెబ్బకి జైలుకు పంపిస్తారా సారు? మీరే చూడు దండం పెట్టాం. అమ్మా మన తలకాయ పలిగింది, చచ్చిపోతే ఏమైతుంది? అయ్యో ఎట్లా చచ్చిపోతాడు సారు? ఒక పుత్తాన్ని దెబ్బకి చచ్చిపోతారా సారు? రక్తం చూసినావా ఎట్లుందో? ఆయననే అచ్చి కొట్టి నట్టి కట్టిన పొలగాడు భూమిలోకి వచ్చాడు. ఆయన నారేస్తాను నేను అత్త అన్నందుకు ఆయన మీదకి ఎగబడి పుట్టిండు. ఇక అనుకోకుండా అయిపోయింది సార్. అవునా? చూసిన సర్పంచ్ సార్ సార్ వాళ్ళకి మాట్లాడతారు. అనుకోకుండా తాకింది సారు. ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు? నువ్వు బయట ఉండిపో. కానిస్టేబుల్ ఏమైనా బయట వెళ్ళు. బయటికి రా. అది కాదు సార్, వాళ్ళిద్దరు అన్నదమ్ముల గొడవ. పూర్వం దగ్గర చిన్న గొడవ అయిందట. అది అనుకోకుండా వాడు దాపితే తాకింది సార్. నేను ఏమైనా ఉంటే రేపు ఫోన్ చేస్తా, కానీ మీరు ఒకసారి చూడండి సార్. సరే మీరు ఇంతగానే అంటారు కాబట్టి అరే పండుగ వెళ్ళినాక రా, వాడు దవాఖాన వచ్చిన తర్వాత నేను మాట్లాడతా. ఓకేనా? సరే. చట్టాన్ని మన చేతులు తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ. విన్నావా? మా డ్యూటీ మేము చేయాలి. అర్థమైందా? సరే. ఏమమ్మా? సరే సార్ మీరు చెప్పినట్టే. సర్పంచ్ వచ్చిండు కాబట్టి ఆయన మాట గౌరవించి నేను మిమ్మల్ని టైం ఇస్తున్నా మీకు, తెలుసా? సరే సార్. సరే సరే సార్. నడురే. అయితే సార్ చిన్నప్పటి నుంచి పిల్లగాడు చూస్తున్నా. ఇది పిల్లగాడు ఏం తప్పలేదు సార్, కావాలని ఇది చేయడు. వాళ్ళ ఆవిడ కొంచెం ఏదో పోరు చేసినట్లే ఇది కొద్దిగా గొడవ అయింది అంతే. అదే సర్పంచ్ సాబు, మీరు చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి, మీరు ఒక ఊరోళ్ళు కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే నేను వదిలిపెట్టపోను. అయితే ఏం సార్ అంటే వాళ్ళిద్దరికి అమ్మనాలు లేదు, వాళ్ళనే అన్ని కలిసి పెంచిండు. వానికి కూడా అంత ఏముండదు. సరే అది ఏదో విషయం ఇంకో నాకు పూర్తిగా తెలియదు. హాస్పిటల్కి వచ్చినాక నేను పోయి హాస్పిటల్ పోయి మాట్లాడదు మీరు తెలుసుకోండి. కానీ ఈ 2 గుంటల జాగ గురించి అన్నగారు కొట్లాడుకోండి, తలకాయలు వలగొట్టుకుంటే ఎట్లుంటే చెప్పు? అది పద్ధతేనా? చిన్న చిన్న విషయాలకు ఆరు అట్లా ఏడే. అదే అదే మీరు ఒకరు మాట్లాడండి. వచ్చిన తర్వాత మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచించి కేసు రిజిస్టర్ చేసిరా లేకపోతే ఏందనేది చెప్తాను నేను. ఓకేనా? సార్ నేను వాళ్ళతో మాట్లాడతా. వాడు దెబ్బలు హాస్పిటల్ నాడు కదా, వాడు వచ్చిన తర్వాత మాట్లాడతా పండుగలక. ఓకే ఓకే సార్. రైట్. ఓకే. హలో సార్. నమస్తే సార్. అరే మీ తమ్ముని పిలిపించిన పండుగలకి రమ్మన్నా, నేను మళ్ళీ పిలిపిస్తాను రాపడు. ఇప్పుడు పండుగ అయిపోయినాక వెళ్తారా సార్? పండుగ ఉంది కదా, పండుగ తర్వాత రండి. సరే సార్. సరే సరే. ఓకే. చెప్పు తినపోతివి లొల్లి పెట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళు స్టేషన్ కి రమ్మండి, స్టేషన్ పోతే మళ్ళీ కేసు అనబట్టి అటుపోతే ఇప్పుడు నువ్వు జైలు పోతే నా గత ఏంది, నా పరిస్థితి ఏంది, నేనేం కావాలి? నువ్వెందుకు వస్తాను మధ్యలో? చూడన్నా ఎవరిదే పట్టయింది? నిజం పట్టు కదా లొల్లి. నేనే చేసిన మన కోసం చెప్పింది. నేను మన కోసం వేడే చెప్తున్నావు, నీజే పట్ట అంత లొల్లి. ఇప్పుడేమో మళ్ళీ సంసార తిరిగి మాట్లాడుతావు. అయ్యో ఏమన్నదయ్యా, అంత చేసిందా? మళ్ళీ ఏమైనట్టు? కలిసి ఉన్న విడదీసింది. కలిసి బతకపోదమా? ఇంట్లో పంచుకుందాం అని ఇప్పుడేమో మళ్ళీ లొల్లి పెట్టిన వాళ్ళకి ఇట్లా చేయబట్టే. కొట్టకుంటే నువ్వు మాట్లాడు. నువ్వెందుకు వస్తావు మధ్యలో? మరి సాగు. ఇప్పుడు కేసు పెట్టిండ్రు, నేను జైలు పోతే బిడ్డ నువ్వు సాగు. సాగు. సరే సాగుకో, ఎట్లా చూస్తావు? ఎప్పుడు నా మాట వినడానికి నువ్వు ఎప్పుడు వదిలే అన్నా ఎప్పుడు కొట్టు ఇంత దూరం వచ్చిన కానీ ఇంకా నన్నే కొడుతుండు, నన్నే మాట్లాడుకుంటా. హాస్టల్లో మంచి చెప్తారా చదువు? చెప్తారు. అన్నం కూర ఇట్లా మంచి ఆడతారా? అంటారు. మొన్న మేడం ఫోన్ చేయమన్నమాట కదా? అవును. చాయ్ తీసుకో. వాడు మొత్తం ఎవరిలో చూసినట్టు ఏవట్టి హాస్టల్ ఉంటుడేమో కానీ వీనికి అవ్వయ్య అనేది లేదా నోట్లకి వెళ్ళిపోతే వెళ్తలేదు వానికి. సరే గాని రేపు పండుగ కదనే, అప్పాలు గిప్పాలు ఏవా? ఏం అప్పాలు చేసేటట్టుంది అయ్యా? నువ్వు చూస్తాను ఇట్లా ఆయన చూస్తే గట్లా చేసే మంచి
ఇక మనకు పండుగ సంబరం ఉంది, ఏం సంబరం ఉందని చెప్తావు. సంబరం ఉన్నాయి పోరని కోసం అన్నాయి కదా. పోరాడు హాస్టల్కి వెళ్ళి వచ్చే మళ్ళీ రేపు హాస్టల్ పోతే 4 అప్పాలు బ్యాగులో పెట్టి పంపేద్దా. చేయాలని నాకు కూడా ఉంది. వాడు మంది ముఖాలు చుట్టాడని అనుకుంటున్నా గానీ ఏమో చేద్దామంటే ఎటు మనసు పడతలేదు, ఏది అర్థమైతలేదు ఏం చేయాలన్నది. అర్థం ఉన్నది. ఒక కిలోని బియ్యం పట్టించుకొస్తా పిండి పో, అది చూడు పో. నువ్వు ఎట్లా పోతావు దెబ్బ పెట్టుకొని? ఏం కాదు, మొన్నటిదాకా హాస్పిటల్ ఉండటమే చేద్దాం, చేయాలి కొన్నాను వేయాలి కదా. నాలుగైదు చేద్దాం తీయరాదు. ఒక కిలో అంతా పోయి అన్న మరి బియ్యం పోయి పట్టించుకొస్తా పో, నేను పట్టించుకొస్తాం. ఇక మొన్నటిదాకా చేసి అని పెడితే వాడికి ఇంత పని చేసే. సరే ఎందుకు తీ అంత ఇప్పుడు ఉన్నది కదా నేను ముందర ఎందుకని పో. సరే మరి. నూనె కాలేదు ఇయ్యే అప్పాలి. ఇక మెల్లగా అయ్యి మీద పడుతుంది. ఇట్లా పట్టే ఇవ్వాలి. గదేం పట్టుడు ఇక ఇట్లా తీస్తే మమ్మీ పిన్ని బాబాయ్ మొన్నటి నుంచి చూస్తున్నా. పిన్ని బాబాయ్ వాళ్ళ గురించి నీకెందుకు రా చక్కాయి? ఎందుకే అట్లా అంటున్నావు చెప్పరా? అదే ఏంద్రా చెప్పేది? చక్కగా ముద్దలు చేస్తావు, నీకు తన్నులు పడాలా? వాడిని ఎందుకే వాడి మీద దొరుకుతావు? వాడు పోరాడేనా? ఏంది పోరాడు అయితే చెప్పినట్టు తినాలి. గవర్ని ఎందుకానికి? వాడు తిరిగిండు బాబాయ్ పిన్న తిరిగిండు ఒకటి అడుగుతాడు, మంచిగా చెప్పరాదా? నీకు వాళ్ళే కావాలా వానికి వాళ్ళే కావాలి? ఇక నేనే లంగని మధ్యలో. పోయినసారి పిన్ని బాబాయ్ మనం ఎంత మంచిగా చేసుకుంటారో ఇప్పుడు ఎట్లా? అరే నువ్వు సపరేకుండా ఇప్పుడు గవర్న ఎందుకు నీకు? వారి గాడ కూర్చున్నావు రెక్కి ఆపేనావురా? మీ తమ్ముడికి మా చెల్లెని ఇచ్చి పెట్టుకుంటా ముందు అయితే లేనట్టుంది. అంతేనా? అయ్యా ఏమైతే బాబాయ్ అని కూర్చున్నాడు. నీకన్నా కొత్త అనిపిస్తలే, వాళ్ళకి కొత్త లాగా అయింది. వాళ్ళ మధ్యలో పోయిపోతుంది ఎందుకు? మరదలు చిక్కుపడతాను ఇప్పుడు ఎట్లుంటే మరదలు చేసిన అబ్బాలు మరి. అవరా తమ్ముడు మరదలు బాగా ఎర్ర అవుతాను నాకరాకైంది. నీకు కొంచెం అనిపిస్తలేదు కదా మరదలు అనేది? అయ్యో నేనేమంటానే. అవరా తమ్ముడు అందరం సరే ఉంటామనే కదా అనేది. మీ మరదలు ఒక్కతే ఎర్ర వస్తుందంటారు. ఏ నువ్వు మంచిగానే ఉన్నావు కానీ ఏదో అట్లా. అవునే మన అందరం అప్పుడు మరదలు తమ్ముడు అందరం కలిసి చేసుకుంటే ఎంత మంచిగా ఉండనే. పండుగ అంటే అట్లా చేసుకోవాలి. ఇక నీకు ఇంకా కూడా మానవత్తలేదు, సిగ్గత్తలేదు. తమ్ముడు అని ఇంకా అంటాను, నీకు కొంచెం అన్న అనిపించలేదా? నేనేమన్నాను ఇప్పుడు? ఏమనేది ఏం జరిగిందో నీకు తెలుసు. వానికంటే తెలియక అడుగుతాడు. నువ్వు చూస్తానే కదా తలకే వాళ్ళ కొట్టిండు. ఇప్పుడు పానం పోయేది ఉంటే పండుగ అప్పాలేమవు మాకు దిక్కనుండు. అయ్యో సరే ఇప్పుడు ఏమైంది? నేను ఏమన్నా ఏమన్నా కాదు. నువ్వు ఇక్కడ ఇంత బాధపడతాను, అక్కడ మీ తమ్ముడు ఎంత మంచిగా పండుగ చేసుకుంటాను. నీకున్నది నా తమ్ముడు నా మరదలని, ఆయనకున్నదా? అదే ఉండేది ఉంటే గింత దూరం వచ్చినా. ఇగో పండుగ అంటే అన్న తమ్ముడు అందరు కలిసి చేసుకుంటే పండుగ అందుకోసమే గుర్తొచ్చా అన్న నేను అంతే. సరే నేను కాదంటలేను కానీ అదే ప్రేమ ఆయన కూడా ఉండాలి. పిల్ల మాటలు పట్టుకొని ఎగురుడు కాదు. కానీ ఇక ఏం చేస్తానే పోయి? చెప్పే అమ్మా. కూర పువ్వు అయింది, అల్లుడు అట్లా తిందాంపా. అక్కడ లేడా ఇంట్లో?
లేడుగా వాడా ఏమో ఎడబడి ఆయన కానీ మనం అయితే 4 అప్పాలు వేసుకొని తిందా. అయ్యో అల్లు లేదు తింటావే ఆకలి పాడైతుందా ఈ పాపం పాడగాను గంతగానో అవుతుందా తినుకుంటేనే ఒకళ్ళు అనబడితే ఆకలి అవుతుందా అని ఇలా పండుగ లెక్క ఉందా బిడ్డ? పండుగ లెక్క లేకపోతే ఏమైంది ఊరు వరకు గీయాలి బువ్వాయి వరకు గీయాలి ఆకలి కాబట్టి కడుపులోకి ఒకటి అందుకే అప్పలు తింటానా. ఇక పండుగ పూటిగా ఎప్పుడైనట్టు అయితే అనే పండుగ రోజు ఎట్లా ఆలస్యం అవుతుంది. ఆయన ఏడదాకా పోయిందో మనం తిందా 4 అప్పాలు వేసుకొని. సరే ఇంట్లో ఉన్నాడు పావు తాంసప్ కూడా తెమ్మంట పా మనం. ఏమైంది అట్టి అప్పాలు తింటాను కింద కూర రాదా ఆయనకు? ఏ ఉడుకుదే ఇప్పుడే దించినమ్మ కొంచెం చల్లారు నాకు ఇప్పుడు ఉన్నాయి ఇవే తినురే అట్లా నవ్వులూరు 2 కంచంలో అయితే మాసల్లగా అవుతుంది. అయ్యో ఆగు ఎత్తాం బాగా కాలుతుంది. అయ్యో ఏం దాళ్ళు గట్లున్నావు తినమ్మ ఏం లేదు చేతిలో పట్టుకొని ఏం లేదు అనుకుంటుంటావు. ఏమైంది? ఏమున్నది పండుగ తీరుండదా అని. పండుగ తీరు లేకపోతే ఏమైంది? మా అమ్మ కూడా వచ్చే మంచిగా అన్ని తీరులో చేస్తేమేమో పండుగ తీరు ఉందా అనబడుతుంది. అప్పుడు ఎట్లుండే ఏమైనా తమ్ముడు తాగేనా తాత నువ్వు తాగినావా? కాదు మీ ఇద్దరికి ఏమైనా ఉందా కొంచెం అన్నా ఎందుకు? మేమన్నా తిప్పుకోవడానికి తెచ్చిరు మరి పొలగాడున్నాను మేమిద్దరం ఉన్నాం మాకు ఏ తంసాపడితే ఏదద్దా పంచదాసు మంచిగా ఆరోగ్యంగా అంటారు. మీరైతే కడుపు నిండా నింపుకోరు కళ్ళు మంచిగా నీకు తెచ్చిందా తమ్ముడు తాగు. మరి మసాలా టైపోగా బావ తంసాపడితే మంచిది కాదు. నీకు తెలియదు మసాలా కూడా చిక్కులు వస్తారట నీకు ఏమైనా కాదు. ఇవన్నీ కాదు కానీ మరి కళ్ళు అయితే తీయదు చెప్తే మేము చిరంజీవి అసలు తాగకూడదు. తీయనే ఉండదు మీరు కూడా తాగు ఏమంటారు అంత పుల పుల వాసన వస్తుంది. ఏ వాళ్ళు తేలేక అన్ని వంటలు పెడుతుర్రు అక్క మనకి. కొంచెం నీ పొలం కట్టదే ఏమంత వాసన వస్తుంది. అప్పుడు అన్న మనం అందరం కలిసి చేసుకుంటే ఎట్లుండేనే. ఓ మాసర్రకి అన్నా మీ అన్నయ్య అయితే కేసు పెట్టినా చూసినావా? ఇంకా అన్న అంటాను కేసు పెట్టి జైలు ఎత్తా అన్నాడు. ఆయన నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదా? అంత ప్రేమ ఉన్నాడైతే గటేషన్ మనకి ఎందుకు పిలిపిస్తాడు? కేసు ఎందుకు పెడతాడు? నీవిదా చెప్పు. మన నా తమ్ముడు ఏదో తెలుసో తెలియక మరి ఇట్లా చేసిండు మరి నా తమ్ముడితో మాట్లాడితే ఏదో ఒప్పిస్తా అనుకున్నాడా? డైరెక్ట్ పోయి కేసు పెట్టే. ఇప్పుడు నువ్వు జైల్లో పోయి కూర్చుంటే నా పరిస్థితి ఏం కావాలి చెప్పు. నేనేం కావాలి? నా బతికేంది? నువ్వేమన్నా కావాలనుకుంటున్నావా? ఆయన నచ్చే ఫస్ట్ దొబ్బే నిన్ను కొట్టే బుడదల నిన్నే వాడేసే ఫస్ట్. కావాలని కొట్టినావా నువ్వు? ఇప్పుడు అప్పాలు తిందువా జైల్లో పోయి ఉంటే? ఏదో మాట్లాడినావు అన్న వాడికి విలువు. ఇంకా అన్న వాదినే అన్న కొడుకు అని కరవరియ వాటికి. అప్పుడు ఎట్టునే ఇప్పుడు ఎట్టునే అంతే పట్టరాదు నీకు ఒకటి కూర్చోరాక తిను. అయితే నల్లుడు ఇంకా ఓ బాటిల్ కళ్ళు తెప్పియరాదు. అప్పుడు తెచ్చి కాదు ఎడబెట్టు అన్నే ఉంది పోరి తెపో పెట్టినప్పు నేను తీసుకొస్తా. తీసుకురా తీసుకో. చూసిన వానమ్మ కొంచెం ఇంకా బుద్ధి ఉందా? బుద్ధి ఎత్తలే పాయ చెప్తే ఇగో గిలాస్ తాగుతావు నువ్వు? తాగడానికి రమ్మంచి తాగుదాం ఆగమ్మ. ఏ అప్పాలు ఎవరు నువ్వే చేసినావా? అమ్మ నేను చేసిన. సరే అదే పండుగ అయిపోయినా పిలిపిస్తాను కదా మా తమ్ముడు. అదేరా వాడు వచ్చిండు పండుగ తర్వాత రమ్మన్నా. ఇక అదే అక్కడ 3 రోజులు ఉన్నా హాస్పిటల్లో. 3 రోజులు ఉన్నా అన్ని పేపర్లు కూడా ఇచ్చారు. కేసు చేయరు సార్ పిలిపిస్తా అన్నారు కదా మరి పండుగ అయిపోయినా. కానీ మా మరిదిని నా కొడుకు కన్నా ఎక్కువ చూసుకున్నా. ఆయన కింద కూడా విశ్వాసం లేకుండా మాకే అన్యాయం చేద్దామని చూసిండు. అదేనమ్మా నేను మొత్తం విన్నా. సర్పంచ్ వచ్చిండు ఎంబడి. సరే నేను మాట్లాడతా అంటే మరొక ఛాన్స్ ఇచ్చిన, లేదంటే మనకి జైలు తోలుతా. తలకే వాళ్ళకి కొట్టిండు. ఇప్పుడు ఈయనకి ఏమైతే నా ఏమన్నా అయితే నా బతుకు నా కొడుకు బతుకు ఏం కావాలి కదా? మీరే ఏదో దండం పెడతా. చేస్తానమ్మా న్యాయం చేస్తాను నేను, అట్లే ఉండదు చేస్తా. ఎందుకంటే వాడు కూడా మీ సొంత తమ్ముడు కదరా. తమ్ముడు అయితేనో కానీ లేకపోతే మాత్రం వినకపోతే మాత్రం అని జైలు తోలుతా. కేసు చేసి కోర్టు పంపిస్తా. ఓకేనా? అరే సంపత్, మీ అన్న వచ్చిండు టౌన్కు.
పిలిపించినా నువ్వు కూడా రా. సరే సార్. సరే మంచిది. సరే నేను చేస్తుంది, నేను కొంచెం ఆగి చేస్తానే. బాగానే ఉంది కానీ మళ్ళీ చేస్తావు 5 నిమిషాలు. ఏంద్రా మళ్ళీ వచ్చిండు? పండుగ అయిపోయినాక మళ్ళీ రమ్మన్నారు. అరే మొన్న పోతే సీజన్ వచ్చిందా రాలేదా? ఏమన్నారు? పండుగ ఉన్నాయి, పండుగ తర్వాత వచ్చి మాట్లాడదా అన్నారు. ఫోన్ చేశారు వాళ్ళు పోలీసు వాళ్ళు? మళ్ళీ ఫోన్ చేసింది. అరే అది రక్తం వెళ్ళిందిరా, అది ఎట్లయినా కేసు అవుతుంది. నువ్వేం చేరు కూడా తప్పది. అదంతా కాదు, నువ్వు ఒకటి చెప్తా పాటు మీ అన్నయ్య పోయి ఫస్ట్ భద్రాడు అని మేము మాట్లాడి తిన్నారు అన్న. ఒకసారి నువ్వే ఫోన్ చేసి పిలిపి. సరే నేను మా ఫోన్ చేసి మాట్లాడతావు అదేమంటాడు. హలో శ్రీని ఏడున్నారా? ఒకసారి ఇంటా కదా. రా ఇదమ్మా వాడు వస్తుండు, వాడు కోపంగా ఉంటాడు. మన మీ ఇద్దరు ఇక్కడ చూసిండు అనుకో మంచిగా ఉండదు, మీరు అరవకుండా ఉంటుంది. అవును మీ అమ్మ ఉన్నాడుగా పొలం కూడా వెళ్ళినప్పుడు? ఉన్నది. మీ అమ్మ రాలే? వచ్చింది కింద ఉన్నది. రమ్మనుకో. సరే రమ్మంట. వచ్చినా కదా ఉండరు మీరు. సరే మేము అటు ఉంటాం, అమ్మంట నచ్చినాక మాట్లాడుతుంది. అన్నా దా రాసింది దా. ఓకే మళ్ళీ చెప్తావు. అదో కొడుకు బాగానే పెద్ద అయినా కదా. అవునన్నా. ఎంత చదువుతాను అప్పుడు? 4th క్లాస్. 4th క్లాస్ చదువుతానావా? ఎక్కడ ఉంటాను? ఇక్కడ మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్టల్ వేసిన అన్న. పండుగ ఉన్నదని తీసుకొచ్చినాక అట్లా. మంచి చదువుతాను మరి. చదువుతానన్న మంచిగా అవుతాడు. సరే నీ లొల్లేంద్రా? నేను తెలుసు కదా అన్న ఏం జరిగింది మొత్తం. అంతా ఏం లొల్లి అవుతుంది రండి పొలం కాడ? పొలం గురించి భూమి పంచుకోవడానికి గురించి అక్కడ లొల్లి అయింది. పోయి కేసు పెట్టామంట వాళ్ళ మీద. మరి ఏం చేయాలన్నా? ఇప్పుడు వాడు తలకే వాళ్ళ కొట్టే రేపు చంపితే ఏం చేస్తాం మళ్ళా? అరే తెలుసు తెలియక పొరడు ఆవేశం ఉంటాడు. ఆవేశంలో ఉంటారు కానీ గంత దెబ్బ కొడతారా? కొట్టుకున్నారంట దెబ్బల మీదనో చేతిలో మీద కాళ్ళలో చేతిలో ఇరిగినాయంటే అది వేరు. కరెక్టే కనుక తలకాయ వలిగింది. ఇప్పుడు నాకు నా పోరానికి దిక్కేవాళ్ళు ఏమన్నా అయితే ఆయనకు వీళ్ళకు అవ్వున్నదా అయ్యున్నదా? చిన్నప్పటి నుండి నా తమ్ముడు అని నా పోరాని కన్నా ఎక్కువ చూసుకున్నందుకు ఆయన ఇవాళ పిల్ల మచ్చుతో ఆయన మాటలు విని సొంత అన్ననే కొట్టే. రేపు నన్ను దొరకబెట్టి చంపితే ఎట్లా? నీకు తెలుసా నువ్వు ఎట్లా చూసుకున్నాను? నాకు తెలుసురా. వాడు నాగట్టు అత్తనే చెప్పిన వాడిని కూడా చెప్పినా కానీ వాడు కేసు ఎట పెట్టినామట. అది కేసు ఎట కొంచెం తీసుకోరాదు. వాడికి ఎవరున్నారు నువ్వు తప్ప? అదే కదా అన్న, ఎవరు లేరనే కదా నేను వాళ్ళని చూసుకున్నది. సరే నువ్వు పెట్టిన కేసు పెడుతుంది, ఆయన కేసు అవుతుంది, జైలుకి పోతాడు. అది ఇంట్లో అది దద్దిట్టది సాపేదా? సాపిస్తుంది కానీ ఇప్పుడు మా బతుకులేం కావాలి? అమ్మ తెలుసో తెలియక నుండి అవుతుంది కామగా. అందరు పెట్టుకోవాలని పెట్టుకుంటారా? ఓకే లొల్లు అయితే మాట అనుకోవాలి. నా రోజులు మాట్లాడుకోకుంటుంటారు. ఇట్లా తలకాయలు వాళ్ళ కొట్టుకోరు కదా. వాడు కొట్టాలని కొట్టలేదట, అనుకోకుండా తాకిందన్నా. నేను కొట్టాలని కొట్టదా అని వాడు అంటాడు. ఊరికి పోయి అంత పెద్ద కట్టె పట్టుకొచ్చి కొట్టిండు కాదు. కొట్టను అని కొట్టినా అంటే వాళ్ళు మా అమ్మ చెప్తలేదు, మా అమ్మ కొట్టిన అవుతలేరట, వాళ్ళ పెళ్ళ ఉన్నదట, వాళ్ళ అత్తున్నదట అన్ని వాళ్ళకి ఇంత అవడతలేరట. సరే వానికి చెప్పేదానికి చెప్తాం గానీ చూడరా నువ్వే ఏం చూసారు అన్న? వానికి ఒకసారి జైలు పోతేనే బుద్ధి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి సంగతి అంత చూసుకున్నంత వేయింది. పిల్ల రాగానే పెద్దోడైంది అన్న. మరి చిన్నప్పటి సంగతి వానికి కూడా తెలియదు. మరి నా అన్న చూసుకున్నాను, నన్ను చేసిండు, మరి నిజమే చదివిపించిండు అనేది లేదన్న. నాకు బాధ ఉండదు. చెప్పురు మీరే. మరి ఇప్పుడు 2 గుంటలు అడగంగానే అన్న పరాయడు అయిపోయిందా? అవునమ్మా అడిగంగా కాదు. వానికి ఏం ఆశ వచ్చింది ఏమైందో తెలియదు. వానికి ఎప్పుడు ఉండరు, ఎక్కించు ఉంటారు, బాగా మంది ఉంటారు. ఊళ్ళే ఒక దిక్కు ఏట ఆలోచిస్తావు. ఈ చెప్పుడు మాటలు పట్టుకొని ఇట్లా చేసిండు. అయితే వానికి కూడా తెలుస్తాయి కదా. ఈ కంచి ఇంకో తప్ప నీ జోలికి రాకుండా చూసుకుంటాడు కానీ వానికి నువ్వు తప్ప ఓడలేడు. మళ్ళా ఆడిపోతే ఎవడు ఉంటారు? నువ్వు ఏమడి ఎవడతా నీ ఏమడి మళ్ళా. అందుకే కదా అన్న చూసుకున్నది. నా కొడుకు లెక్కనే చూసుకున్నా. నా తమ్ముడైనా చూసుకుంటూ అంటే జైలు దొరకబడుతుంది. మరి రేపు చంపితే ఎట్లా అన్న నన్ను? ఇప్పుడు వాళ్ళ మాట పట్టుకున్న చంపితే ఎట్లా? అరే అది ఆవేశం జరిగిందని వాడు చెప్తాను రా. వాడిని తప్పాడు తెలుసుకున్నాడు. ఇంకా నీకు అంతకని ఏం కావాలి? వాని మీద ఏం పగరా? నువ్వు ఏం తప్పు చేయకుండా పెరిగినావా? నీకు ఏ ఆవేశం రాదా? మొత్తం గొడవ పెట్టుకోలే? ఎన్నిసార్లు పని చెప్పలేరా నీకు? అంటే నీకు ఇట్లుంటే అయితే చేయలే కదా అన్న. నీకు తెలుసు కదా. అరే నీకు బుద్ధి జ్ఞానం వచ్చింది, వానికి ఇంకా రాలే కదా. వాడు ఆవేశం పోడు కదా. వాడు ఆవేశంలో నువ్వు చెప్పుకోవా? గాయంతో తెలియదా నీకు? మీ ఎవరైనా ఉంటే గిట్లా చేపిస్తారా నీకు? తని
ఇప్పుడు ఇదే పని ఈయన చేసేది ఉంటే వాళ్ళ పిల్ల ఊక్కునేదా అన్న, వాళ్ళ అత్త ఊక్కునేదా? అమ్మ వాడు చేసింది తప్పు, నేను కాదనలేను, తప్పే చేసిండు. వాడు ఏదో మంచి పని చేసిందని చెప్తలేను. ఇవాళతో అయిపోదు అన్నదమ్ముల బంధం. ఇవాళ ఇరు పెడతాడు, రేపు ఇంకో గొడవ అవుతుంది, ఇట్లా వెతుకుంటూ పోతారా ఉన్నాడు రోజు. దానికి మంచి మాట చెప్పినా బాధే, దానికి చెడు చెప్పినా బాధే. ఇట్లా కాదే అట్లా అంటే నువ్వే వాళ్ళకి చెప్పడానికి అత్త పెద్ద నేను చెప్పద్దు. ఇక మనం ఏం కాకపోతే ఎవరు చెప్పుకుంటాం? చెప్తారమ్మా, చెప్పుడు కాదు అని. అది చిన్నది, మంచిది కాదు అది అని చెప్పినా కూడా దానికి బాధ అవుతుంది. ఇగో అవన్నీ పోనీ అమ్మాయి, జరిగింది అట్లే పెంచుకుంటే మంచిగా ఉండదు. అరే నువ్వు తప్పానికి ఎవరు లేడు. నువ్వు ఇండోరు బంగారంగా పెంచి అపూర్వంగా పెంచి తీసుకుపోయి స్టేషన్లో పెడితే నలుగురు నాలుగు మాట్లాడుతారు ఊళ్ళే, నీకు కూడా విలువ ఉండదు. తమ్ముడే కదా అంటారు, ఆడు తెలుసో తెలిసి చేసిండు, ఈయనకన్నా బుద్ధి లేదు పెద్దరికి అంటారు. అవమ్మా నువ్వే చెప్పాలి, సరే జరిగింది ఇది తప్పే, నీకు నష్టం జరిగింది. అవునా, నీకు వాళ్ళ దగ్గర ఏం కావాలి? అన్న నీకు తెలుసు ఉన్నాయని తెలుసు, నీకు ముందుగా అన్ని చూస్తాను. నువ్వు నిజం చెప్పాలంటే నాకు ఏ 2 గుంటలు ఎక్కువ అవసరమే లేదు. నాకు వానకంటే ఎక్కువ కాదు, నాకు వాడే 10 గుంటలు 10 ఎకరాలు. కానీ వాడు అట్లా చేసుడు నాకు మనసు ఎరిగింది అన్న. నా మనసుకి ఎంత బాధ అనిపించాలి. పరాయోడు ఎవడు అంటే నేను గింతగానో మనసుకు తీసుకోపోదు కదా అన్న. నా వాడు నా ఇంట్లో వాడు నన్ను గింత చేసే వాటికి నా ఇంతగానో బాధ అనిపిస్తుంది నాకు. అందుకోసమే పెట్టిన, లేకపోతే గానే కేసు పెడితే నాకేం వస్తుంది అన్న. నా తమ్ముడే కదా, నా రక్తమేనే వంది. నీకు ఉంది కదా గాయంత, ఆయనతో ఉంటే సరిపోతుంది నీకు. ఇంటేనావా ఇప్పటితో విడిపోరు, ఏదో అయింది క్షమించు వాళ్ళు ఒకసారి చూడు. ఆ స్టేషన్లో పోయి ఆ కేసు వాపసు తీసుకో. వాళ్ళే మంచుకుండేది ఉంటే నేను చెప్తా, మనం ఇద్దరు పిలిపిద్దా చెప్తా. నేను మీరేం బాధపడకూడదు. మాకు వచ్చే పాలు కూడా అలాగే పెడతాం, మా కొడుకుతోనే ఆయన ఇంకో వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అంతా చెప్తారు బయట, అవన్నీ వాళ్ళకి తెలియదు కదా, మనకి ఏమేరక. నువ్వే దగ్గర నుండి పెళ్లి చేసి నువ్వన్నీ చేస్తావు, ఇది ఒక్కరు అలా ఇన్నోవరా నా మాట ఒకసారి. కానీ అదేనా పేరున్నదా అన్న పెళ్లి కాదు, నేను అనేదే కదా కదా, నా తమ్ముడే కదా. ఇప్పుడు కూడా నాకు వేరే ఏం లేదు, వాడు నన్ను ఇట్లా వేసిందన్న బాధ తప్ప నాకు ఏం లేదు. అట్లా ముల్లి పెంచుకుంటా పోతే పెరుగుతాయిరా, వాడిని తెలియనప్పుడు కొంచెం తెలిసినట్టు చేయాలి. వాళ్ళకి చెప్తా, మనం పిలిపిస్తా. ఇన్ని రోజులు చేసినంత మర్చిపోయి అన్న అని విలువ లేకుండా గల్ల పట్టుకుంటారా? అమ్మ ఊళ్ళో ఎన్ని గొడవలు అయితే తెలియదా? ఇవాళ రేపు ఎట్లుంటది? వాడు మంచోడే, వాళ్ళ దగ్గర మంచిగా ఉండద్దా? అరే మీ తమ్ముడు ఎంత బాధపడతాడు నీకు తెలుసారా? రోజుకు 4 సార్లు వస్తాను నాకు. వాడు కొట్టిండు కానీ వాని బుద్ధి కాదు కానీ 4 సార్లు రోజు 4 సార్లు వచ్చుకుంటా నా దగ్గర బతులు అంటాను. ఇంటేనావా? నేను అప్పుడే వినిపిద్దాం అనుకున్నా కానీ నువ్వు కోపంగా ఆవేశంగా ఉంటావని వినిపించాలి. నా లోలే వాడు రాబట్టి అంతకని నీకు ఏమి ఎక్కువ కావాలరా? అరే నువ్వైతే 2 గుంటలు కూడా కొట్టాడతలేవు, నీ బాధ నాకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి పెంచి నిన్ను కొట్టిన నాకు బాధ, అంతేనా కాదా? అంతే అన్న. మరి నాకు 2 గుంటలు ఏమిటికన్నా. మరి ఇప్పుడు వాడు పెళ్లి కావాలి నీ దగ్గర ఎక్కడున్నాడు? మంచిగా ఉన్నాడు. వాను చెడ కొట్టలే కదా, పెళ్లి అయినా కదా ఇవన్నీ జరిగేది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? అవునన్నా, ఆమె దగ్గర ఉండి పోతేనే కదా ఇల్లు పెట్టింది. అదే మా మరదలు ఎప్పుట్లో అయిని. అంతే కదా, నీకు అది అర్థమైంది కదా. అవునన్నా. మరి గాని పంపిస్తే నీకేముంటాయి రా, తప్పే ఉంది ఇలా. వాడు అట్లా ఏమంటే చేస్తాడైనా నీకు తెలియదు? నీ తమ్ముడు గురించి నీకు తెలుసు అన్న. అలా భార్య భర్తలు ఏం చెప్పిందో ఆయన అర్థం చేసుకోవా నువ్వు? చిన్నప్పటి నుంచి పెంచి పని జైలు తోలుతా అంటావు. వాడు అన్నది తప్పు చేసిండా బాగానే? సరే పోయి అన్ని తెలుసు కదా నీకు, ఆ కేసు వాపసు తీసుకోపోయి. అన్న నన్ను కొట్టిండు, దెబ్బ తాకిందని బాధ కాదన్న నాకు. వాడు అట్లా మారిపోయిండు అనేది నా బాధ, అంతేగాని నాకు వాని మీద కోపం లేదన్న. ఏమంటావమ్మా? సరే అన్న, వాళ్ళకన్నా మాకు ఎక్కువే ఉన్నది. వాళ్ళు మంచిగా ఉంటే అయిపోయి. ఎప్పుడైనా మేము చెప్పే మాట కదా, మంచిగా ఉండు అందరం కలిసి ఉందామని. వాళ్ళిద్దరు ఉన్నదే ఇద్దరు, వాళ్ళు విడిపోతే మాకేమవుతుంది? వాళ్ళకు అవ్వనా అయ్యనా? వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళని చూసుకొని మేము ఉంటాం. నాకు వాని కోపం లేదు అన్న, తప్పైంది అన్న, నాకు క్షమించు. క్షమించు లేదా? క్షమించాలే. నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారా? నువ్వు ఇట్లా చేసే వారికి నేనే నీ మంచి మనసు అర్థం తీసుకోలేదు. విన్నావురా, ఇంకా అమ్మాయి ఎప్పుడు పట్టుకునే కేసు పెట్టి ఏ సులోక చేశాను వింటున్నావా? సరే ఇప్పటికైనా తెలుసుకోరా, అన్న విలువ తెలుసుకో. అవమ్మా నువ్వు చెప్పవా? నీ బిడ్డ చెప్పవా? ఒక ఇంటికి ఇచ్చినప్పుడు అందరు కలిసి మెలుసుంటారే, వాళ్ళకి ఓనర్ నువ్వు తప్ప పెద్ద దిక్కు. చెప్పినా లొల్లి పెట్టుకోకూరు బిడ్డ అంటే భూముల కాడ లొల్లి పెట్టుకున్నారు. నేను వచ్చే వరకే పంచాయతీ అంటే పంచాయతీకి వచ్చినావు. అక్కడ ఏమంటాడు అని పోయి జారపోతాను కాదు, మీ బిడ్డ పెట్టే పంచాయతీలకే పంచాయతీలు అవుతానే.
తమ్ముడు ఎంత పట్టుకున్నారు వాళ్ళు? నాకెందుకు రా భూమి చెప్పు, నీకంటే ఎక్కువనారా? ఎంత నీ 2 గుంటలు కావాలా దానికి? నీ 2 గుంటలు పోలే కావాలి దానికి? నువ్వు మంచిగా ఉంటే ఇంకా 2 గుంటలు ఎక్కువ రాసిస్తాను నీకే. ఇంటారావా? పండుగ నిన్న పండుగ పోయింది, మీరందరూ ఒక్క ఉండి పెద్ద దిక్కు మీ అత్తమ్మ ఉంది, మీ అందరికి వాటి ఆడత్తమ్మ ఉన్నది, అందరు పిలుచుకొని ఒక దగ్గర వేసుకుని ఎంత మంచుకుంటారా? ఉన్నోళ్ళే ఇద్దరు. నీకు అమ్మ లేదు, అయ్యా లేదు. అయ్యాను కయ్యా నీకు తెలుసుకోవాలమ్మా. ఇక్కడ నుంచి అయినా మంచిగుండాలి. నేను దాన్ని ఎప్పుడు నా చెల్ల లెక్కనే అనుకున్నా. కాదరే అక్క, తప్పైంది, జరిగింది, కలిసి ఉందాం మంచిగా బాబు. నీ చెల్ల అసలు అనుకో, నీ బిడ్డ అసలు అనుకో. ఇప్పుడు ఎప్పుడు కాదు, ఎప్పుడు అట్లే ఉండాలి. ఇక్కడ చెల్ల ఎక్కింది అనుకో, ఇప్పుడు ఏదో ఆపద ఎప్పుడు కాదు. వింటారావా? చెప్పిన అయ్యా ఇంటలేరు, అంతే ఆయన అంతే. వాళ్ళు తెలియక చేసినాము, నువ్వన్నా చెప్పారే. వింటారావా? సరే అయ్యా. అదే పోరా, మంచిగా పోరి, మంచిగా పోరి, మెచ్చుకుంటూ పోరి. ఏ బంధమైనా కలుపుకుంటే కలుస్తుంది, కానీ ఒక రక్త సంబంధం మాత్రం కలుపుకుంటే కలిసేది కాదు. అది దేవుడిచ్చిన వరం. భూముల కోసం, జాగల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఇండ్ల కోసం, ఇరువాట్ల కోసం ఆ రక్త సంబంధాన్ని దూరం చేసుకోవద్దు. ఎంతోమంది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆస్తుల కోసం ప్రాణాలు సైతం తీయడానికి సిద్ధపడుతున్నారు. ప్రాణం ఎంతో విలువైంది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. బతికి ఉంటే భూములు, జాగలు, ఆస్తులు ఎన్నైనా సంపాదించుకోవచ్చు అని చెప్పడమే మా ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని చూసి ఒక్కరైనా మారాలని కోరుకుంటూ మీ మనగల్లి థియేటర్ యూట్యూబ్ ఛానల్.